So far, we have seen about teaching aptitude. What is teaching aptitude? Why teaching aptitude? And what is meant by teaching learning process? What are the various systems in which teaching goes and learning results? తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్. ఇట్లా అన్ని డీటెయిల్స్ అన్ని రిలేటింగ్ టు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్ని మనం చూసామండి. చూసిన తర్వాత నాకు సపోజ్ వెళ్ళింది, ఆ, కొంత దూరం టీచింగ్ అయిపోయింది. సో వాట్ ఈస్ ది ఇమీడియట్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏమిటంటే, మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుట్కమ్స్ ఏమిటి, ఎంత దాన్ని ఉపయోగించింది, ఆ ప్రాసెస్ వల్ల లెర్నింగ్ ఎంత జరిగింది, టీచింగ్ వల్ల దానివల్ల స్టూడెంట్స్ ఎంతవరకు ప్రాఫిట్ అయ్యారు, ఇది మనం తెలుసుకోవాలి. మీన్స్ ద టెస్ట్స్ ఆర్ టు బి కండక్టెడ్ అండ్ ది అవుట్కమ్స్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆర్ టు బి ఇవాల్యుయేటెడ్. ఇక్కడ ఇవాల్యుయేషన్ అంటే స్టూడెంట్స్ ఒక్కటే అనుకోకండి, టీచింగ్ ఆల్సో ఈస్ టు బి ఇవాల్యుయేటెడ్. హౌ టీచింగ్ ఈస్ గోయింగ్, దాన్ని బట్టే కదా లెర్నింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నెససరీ దట్ బోత్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ టు బి ఇవాల్యుయేటెడ్. And in this process of evaluating, automatically get evaluated are the various tools you use, like your books and all material, study material or teaching material and all these things, teaching aids. సో ఇవి కూడా ఇవాల్యుయేషన్ జరుగుతాయి అన్నమాట. సో ఈ టైప్స్ అండ్ ఇవాల్యుయేషన్ అనేది ఇంకా ఇదొక్క పార్ట్ మిగిలిపోయింది. What are the various tests? What are the various systems of evaluation? How we are going to evaluate? For the purpose of evaluation, what tests we are going to conduct? And all those things now we are going to see. And the tests and evaluation. Evaluation is getting an approximation, an estimation of the results of teaching learning process. How far students have learned and how useful teaching was. ఇది మనం తెలుసుకుంటాము. అండ్ వీ కండక్ట్ వేరియస్ టెస్ట్. వీ హ్యావ్ టు కండక్ట్ టెస్ట్ కదా, పిల్లలకు పరీక్ష పెడతాము. హౌ దే ఫేర్ ఇన్ ది ఎగ్జామ్స్ ఆటోమేటికల్లీ షోస్ ది అవుట్కమ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ కదా. సో ఇవి ఎన్ని విధాలుగా ఉంటాయి, ఓన్లీ కేవలం ఎగ్జామ్స్ పెట్టడమేనా, ఇంకేమైనా రకాలు ఉన్నాయా? థియరిటికల్లీ హౌ దిస్ ఇవాల్యుయేషన్ ఇస్ డిఫైన్డ్ అండ్ హౌ ది టెస్ట్ ఆర్ డిజైన్డ్, ఇది మనం చూస్తాము. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ విచ్ ఆర్ కండక్టెడ్ for evaluating at various levels. At various levels means teaching learning process begins at admission into admission into the process. స్టూడెంట్స్ ని చేర్చుకోవడం, చెప్పే విధానం, చివరిలో వాళ్ళకి పెట్టేటటువంటి టెస్ట్లు, ఇది ఇది జరిగేది. సో చేర్చుకునేటప్పుడు ఏముండాలి, మన మెడికల్ టర్మ్స్ చూడండి. ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. వాడు చేర్చుకుంటాడు. చేర్చుకునేప్పుడు ఏం చేస్తాడు, he will do a diagnosis. Diagnosis means he will come to an estimate. He will analyze the problem and try to know what is the problem there. ఇక్కడ కూడా అలాగే ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మనం డయాగ్నైజ్ చెయ్యాలి. ఇన్ విచ్ క్లాస్ హీ కెన్ బి అడ్మిటెడ్, వాట్ ఈస్ హిస్ స్టాండర్డ్, వాట్ ఈస్ హిస్ ప్రయర్ నాలెడ్జ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఇవన్నీ కూడా ఆర్ వాట్ ఆర్ ది ప్రయర్ నాలెడ్జ్ హీ పొసెసెస్ ఇన్ ది సబ్జెక్ట్ ఇన్ విచ్ హీ సీక్స్ ఎన్ అడ్మిషన్. ఇటువంటివన్నీ డయాగ్నైజ్ చేసి వాడిని ఒక ప్రాపర్ ప్లేస్ లో పెట్టాలి. అదొక స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్. ఇంకో స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఏమిటి, యాజ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ గోస్ ఆన్, హౌ ఫార్ దిస్ ఫెలో ఈస్ గ్రాస్పింగ్ ది థింగ్ టాట్, అదొకటి. తర్వాత వాడు ఎంత నేర్చుకుంటున్నాడు, ఎంత రిటైన్ చేసుకుంటున్నాడు, ఎంత రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు, ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలి. చేస్తే మనకి వాడి లెర్నింగ్ ఎంతవరకు వచ్చింది అనేది అదొక డయాగ్నోసిస్. ఇట్లా ఇవన్నీ వి కాల్ ఆల్ దీస్ థింగ్స్ డయాగ్నోస్టిక్ టెస్ట్, డయాగ్నోసిస్. ఇక్కడ స్టూడెంట్ లెర్నింగ్ డయాగ్నోసిస్ ఇది. బై ది బై టీచింగ్ డయాగ్నోసిస్, జస్ట్ లైక్ మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఎలాగైతే మన ప్రాబ్లమ్ ని డయాగ్నైజ్ చేసి ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం, ఇక్కడ కూడా అంతే. ప్రాబ్లమ్స్ ఉంటే లెర్నింగ్ ప్రాసెస్ లో ఆ ప్రాబ్లమ్స్ ని డయాగ్నైజ్ చేసి దానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్ అనేది చెప్తాము. తర్వాత స్టేజ్ ఏమిటండి, విసే ఇన్ మెడికల్ టర్మ్స్ ప్రోగ్నోసిస్ అంటాం. ప్రోగ్నోసిస్ అంటే ఏమిటి, ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది సజెస్టెడ్ ట్రీట్మెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు ది ఫ్యూచర్ అవుట్కమ్. వాడి రోగం ఎంత వరకు వస్తుంది, వాడి ప్రాబ్లం ఎంత వదిలిపోతుందా, మొత్తం పోతుందా, లేదా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందా, వీడు ఎంతకాలం బెడ్ మీద ఉండాలి, ఎంతకాలం హాస్పిటల్లో ఉండాలి. దిస్ ఇస్ ఆల్ ప్రోగ్నోసిస్. అంటే
After diagnosis, he prescribes a treatment and he estimates the probable outcomes after the prescribed treatment is carried out. ఇది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ప్రోగ్నోస్టిక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం వాడి ప్రాబ్లం చూసాము, వానికి కొన్ని కొన్ని మెథడ్స్ ప్రకారం వాడిని కొంత ఫిట్ చేయడానికి ప్రయత్నం చేశాము. చేసిన తర్వాత ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూడొచ్చు అనేది మనం ఊహించుకోవాలిగా. ఊహించుకుంటే మనం వాడికి ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేయలేం కదా. ది స్టెప్స్ ఫర్ బెటర్మెంట్ మనం సజెస్ట్ చేయలేంగా. సో దే విల్ కండక్ట్ సర్టన్ టెస్ట్ టు అండర్స్టాండ్ ది ప్రోగ్నోసిస్. ఫ్యూచర్ లో ఏమవుతుంది మనం ఈ యాక్షన్ తీసుకుంటే, వాట్ క్యాన్ బి ది రిజల్ట్ అనేది అప్రాక్సిమేషన్ చేసుకోవడం. దీస్ ఆర్ కాల్డ్ ప్రోగ్నోస్టిక్ టెస్ట్. నెక్స్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే మీకు తెలుసు, మనం చాలా టెస్ట్లు రాసాంగా. హెల్ప్స్ టు నో ది పొటెన్షియల్ ఆఫ్ ది లెర్నర్ ఆఫ్టర్ ది కోర్స్. ఇట్ ఈస్ ఏ ప్రిడిక్టివ్ టెస్ట్. అంటే ఒక కోర్సు చెప్పిన తర్వాత మనం ఒక టెస్ట్ పెడతాం ఆ కోర్సులో. ఆ కోర్సులో మనం పెట్టిన టెస్ట్ కి వాడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యి ఏ విధంగా పెర్ఫామ్ చేశాడు అనేటటువంటిది, వాడికి ఆ ఎంతవరకు నేర్చుకున్నాడు, వాడికి ఆ సబ్జెక్ట్ లో ఉన్న యాప్టిట్యూడ్ ఎంత అనే దాన్ని మనం కొంచెం ప్రెడిక్ట్ చేయగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాము అన్నమాట. తర్వాత అచీవ్మెంట్ టెస్ట్ టు మెజర్ ది ఎక్స్టెంట్ టు విచ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ కోర్స్ ఆర్ అచీవ్డ్. ఇక్కడ ప్రతిదానికి మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ మనం చదువుకున్నాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏమిటి? టు ప్రిపేర్ ఏ కంప్లీట్ స్టూడెంట్ అండ్ టు ఇంపార్ట్ హిమ్ ఆల్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్ అకాడమికల్లీ, ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. సో ఇవి ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి, మన ఆబ్జెక్టివ్స్ ఎంతవరకు అచీవ్ చేసుకోగలిగాము అనే దాన్ని మెజర్ చేస్తాం. మెజర్ చేయడం అంటే మళ్ళీ కండక్టింగ్ ఏ టెస్ట్ అండ్ నోయింగ్ దట్. ఇది ఒక అచీవ్మెంట్ టెస్ట్. ఈ టెస్ట్లు ఏమిటి అనేది తర్వాత చూస్తాం. ఎలా టెస్ట్ చేస్తామని తర్వాత చూస్తాం. ఏమేమి టెస్ట్లు ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తాం. ప్రొఫిషియన్సీ టెస్ట్. ప్రొఫిషియన్సీ అంటే మీకు తెలుసు కదా, ఎన్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు మీరు ఒకటి చదువుకున్నారు, చదువుకున్న దాంట్లో మన ఆప్టిట్యూడ్ ఎంతో తెలుసుకుంటాం టెస్ట్ల ద్వారా, ఆప్టిట్యూడ్ టెస్ట్ల ద్వారా. అచీవ్మెంట్, మీ పర్ఫార్మెన్స్ ద్వారా ఎంత మన ఆబ్జెక్టివ్ అచీవ్ అయింది అనేది తెలుసుకుంటారు. ప్రొఫిషియన్సీ అంటే సపోజ్ ఆ స్టూడెంట్ చాలా బ్రైట్ గా ఉండి వాడు మంచి ఎక్స్పర్టైజ్ సాధిస్తే ఎంత వాడు హౌ ప్రొఫిషియెంట్ డిడ్ హీ బికమ్ అనేది కూడా మనం మెజర్ చేయగలుగుతాము త్రూ టెస్ట్. ఇవి వీటిని ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాం. దెన్ ప్లేస్మెంట్ ఇవాల్యుయేషన్. అంటే ఇక్కడ ప్లేస్మెంట్ అనేది మనం అడ్మిషన్ స్టేజ్ లో ఒక ప్లేస్మెంట్, ఎక్కడ ఏ ఏ సబ్జెక్ట్ లో ఏ లెవెల్లో ఏ క్లాస్ లో పెట్టాలి అనే దానికి మనం వాడిని ఇవాల్యుయేట్ చేస్తాం. ఇవాల్యుయేషన్ కి డయాగ్నోసిస్ కి తేడా ఏమిటంటే, డయాగ్నోసిస్ లో మనం వాడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని దాన్ని బట్టి వాడిని ఇవాల్యుయేట్ చేస్తాం. డయాగ్నోసిస్ ఏ పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ ఇస్ నాట్ టోటల్లీ ఓన్లీ డయాగ్నోసిస్. ఇవాల్యుయేషన్ లో చాలా ఉంటాయి. అంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించి లేదు మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో చెప్పినటువంటి మెటీరియల్ కి సంబంధించి ఏమొచ్చింది, వాడు ఎంతవరకు ఉన్నాడు అనే డయాగ్నోసిస్ కాకుండా అసలు వాడి యాటిట్యూడ్స్ ఏమిటి అంటే ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ బికమింగ్ ఏ ప్రాపర్ పర్సన్. అవన్నీ మనం చేర్చుకునేటప్పుడు కూడా వాడికి మంచి యాటిట్యూడ్స్ ఉండాలి. ఇవాల్యుయేట్ చేయకుంటే యాటిట్యూడ్స్ కూడా చూస్తాం, ఓన్లీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కాదనమాట. అందుకని దాన్ని అన్ని మనం ప్లేస్మెంట్ ఇవాల్యుయేషన్ అని అంటాం. ఇది ఇవాల్యుయేషన్ అంటే తేడా డయాగ్నోసిస్ కి ఇవాల్యుయేషన్ కి. ఆ ఇవాల్యుయేట్ చేసిన దాన్ని బట్టి కూడా వాడికి మనం ప్లేస్మెంట్ ఇస్తాము అనమాట. సో ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్ట్. ఇంకా తర్వాత ఈ టెస్ట్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకో కొన్ని పర్ఫార్మెన్స్ టెస్ట్ అని ఉంటాయి. ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే ఏమిటంటే, టిపికల్ పర్ఫార్మెన్స్ అనేది ఏమిటంటే, టిపికల్ పర్ఫార్మెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. టిపికల్ పర్ఫార్మెన్స్ ఒకటి, మాక్సిమం పర్ఫార్మెన్స్ ఒకటి. నేను ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. వాట్ ఈస్ టిపికల్ పర్ఫార్మెన్స్? టిపికల్ పర్ఫార్మెన్స్ అంటే an individual's typical performance is assessed according to a given situation. అంటే నేను మీకు ఒక ప్రాబ్లం ముందు పెట్టి ఒక సిచ్యువేషన్ ఒకటి, రియల్ టైం సిచ్యువేషన్ ఒకటి చెప్పి ఒక ప్రాబ్లం ఒకటి ముందు పెడతాను. ఇప్పుడు నాకు యూ హ్యావ్ టు గివ్ మీ ఏ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం. మీరు నాకు చెప్పాలి, ఒక సొల్యూషన్ చెప్పాలి. మీరు చెప్పే సొల్యూషన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, టిపికల్ పెర్ఫార్మెన్స్ అంటే మీరు చెప్పింది ఇది రైటు ఇది తప్పు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ సినారియో ఉంటుంది.
ఎంత వర్కౌట్ అవుతుంది, అట్లీస్ట్ 50% వర్కౌట్ అవుతుందా, 60% వర్కౌట్ అవుతుందా, ఇలా చూస్తాం అనమాట. అంతేగాని మనం ఏదో ఒక క్వశ్చన్ వేసి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేలాగా ఉండదు. దిస్ ఈజ్ రైట్ ఆర్ దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేలాగా ఉండదు. మనం హౌ బెస్ట్ సొల్యూషన్ హీ గివ్స్ అంతే. వాడిచ్చిన సొల్యూషన్ వల్ల మనం 90% సక్సీడ్ అయ్యామా, 50% సక్సీడ్ అయ్యామా, 20% సక్సీడ్ అయ్యామా, అంటే less than 50 అంటే ఫెయిల్యూర్ అని అర్థం అనమాట. సో టిపికల్ పర్ఫార్మెన్స్ అంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ is assessed according to a given situation. Answers are not right or wrong, but identify choices, preferences, and strengths of feeling. అంటే వాడిచ్చిన సొల్యూషన్ లో ఉండేటటువంటి వాల్యూస్ ని మనం అసెస్ చేస్తాం తప్ప, అది అది అంతా రైట్ ఉండకపోవచ్చు, మొత్తం తప్పు కాకపోవచ్చును. ఎలా ఉంది అన్నది దీని టిపికల్ పర్ఫార్మెన్స్. వాడు ఎంత బెటర్ సైడ్ చేస్తే ఈ సో టిపికల్లీ గుడ్ అట్ పర్ఫార్మింగ్ అని అర్థం. దెన్ రెండోది టెస్ట్ ఆఫ్ మాక్సిమం పెర్ఫార్మెన్స్. ఈ మాక్సిమం పెర్ఫార్మెన్స్ అంటే ఏమిటంటే an individual's ability to perform effectively under standard conditions is assessed in this case. అంటే అండర్ స్టాండర్డ్స్ కండిషన్స్ అంటే ఏమిటి, మనం వాడి పైన చెప్పుకున్న టెస్టులు అన్ని పెడతాం. మనం ఆ టెస్టుల్లో వాడు ఎలా పెర్ఫామ్ చేశాడు అంటే, ఇక్కడ స్టాండర్డ్ మనం సెట్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక సిలబస్, ఒక మెటీరియల్, ఒక టీచింగ్, ఒక క్వశ్చనింగ్, ఒక టెస్ట్, ఇవన్నీ పెట్టిన తర్వాత ఎంత బాగా పెర్ఫామ్ చేశాడు, ఇది స్ట్రైట్ అనమాట. ఇది స్ట్రైట్. వేరే టిపికల్ పెర్ఫార్మెన్స్ ఈ అసెస్మెంట్. దిస్ ఈజ్ డైరెక్ట్ టెస్టింగ్ అనమాట. ఇక్కడ ఏమిటి, వాడు చెప్పింది రైటా రాంగా అనేది ఉంటుంది. మనం 50 క్వశ్చన్లు ఇచ్చే 30 రేట్ చేశాడా, 40 రేట్లు చేశాడా, ఇలా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఇట్స్ ఏ హోమోజీనియస్ ప్యాటర్న్ అనమాట. ఒక ఒక సినారియో ఇది. ఎంత బాగా వర్కౌట్ అవుతుంది, ఎంత బాగా వర్కౌట్ కాదు, హౌ ఫార్ ఇట్ ఈస్ యాక్సెప్ట్, హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, హౌ ఫార్ ఇట్ మే నాట్ బి వర్కబుల్. దీన్ని బట్టి ఇక్కడ టిపికల్ పర్ఫార్మెన్స్. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ టిపికల్ పర్ఫార్మెన్స్ అండ్ మాక్సిమం పర్ఫార్మెన్స్. వీటికి కూడా టెస్ట్లు ఉంటాయి, చూద్దాం మనం. ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అంటే ఎందుకు చేస్తాం ఇవాల్యుయేషన్, నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. హెల్ప్స్ ఇన్ అసెసింగ్ ది హోల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. హోల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో మనకి వాట్ ఆర్ ది వేరియస్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే వన్ టీచర్, రెండు స్టూడెంట్, మూడోది వీళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి ఇంటర్ఫేస్. అంటే మీరు ఇచ్చేటువంటి స్టడీ మెటీరియల్, మీరు వాడేటువంటి ఎయిడ్స్, ఎన్వైరన్మెంట్, స్కూల్ క్లాస్ రూమ్ డిసిప్లిన్, ఇవన్నీ వస్తాయి ఇందులో. సో ఇవన్నీ కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉండే వేరియస్ ఐటమ్స్. ఇవి అసెస్ చేయాలి మనం. ఎందుకంటే ది అవుట్కమ్, ది రిజల్ట్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్, నాట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్. టీచరు బాగా చెప్పి, స్టూడెంట్ మంచివాడు అయ్యి ఉండి, కూర్చునే ప్లేస్ అసహ్యంగా ఉండి, సరైన మ్యాటర్ నోట్స్ ఇవ్వకపోతే వాట్ ఈస్ ది యూస్? రేపు పొద్దున్న 4 రోజులు పోతే గుర్తుండదు అది. సో అది ఇక్కడ మనం స్టేజెస్ కూడా చూసాం కదా. ట్రాన్స్ఫర్, రిటెన్షన్, రీప్రొడక్షన్ అనే వేరియస్ సిస్టమ్స్ లో మనం థియరీస్ లో చదివాం మనం. సో ఇవన్నీ బాగా జరగాలంటే ఇవన్నీ బాగుండాలి. సో ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్ జరుగుతుంది. మనం చేసేటటువంటి టెస్ట్ల వల్ల వి ఇవాల్యుయేట్, వి అసెస్ ది టోటల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుట్కమ్స్. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఎలా చేస్తామో ఇక్కడ రాశా చూడండి. ఇప్పుడు నేను చెప్పింది ప్లాన్, పర్పస్, రిసోర్స్ అండ్ అనాలిసిస్. ఇవి 4 ఎలిమెంట్స్ గా దీన్ని ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం. ఒకటి ప్లాన్, హౌ టు ఇవాల్యుయేట్. ఇవాల్యుయేట్ చేయడానికి మనం ఒక ప్రొసీజర్ ఒకటి ప్రిస్క్రైబ్ చేసుకోవాలిగా. ఏ విధమైన టెస్టులు పెడతాము, ఏ ఏ పీరియాడిసిటీలో పెడతాము, ఎట్లా పెడతాము, అది వెర్బల్లా, ఇంటర్వ్యూసా, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం. తర్వాత పర్పస్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్పస్ అంటే ఏమిటి, మీరు ఇవాల్యుయేషన్ దేనికోసం చేస్తున్నారు. యూ మే హ్యావ్ ఏ ఫోకస్. ఒక్కొక్కసారి మనం స్టూడెంట్స్ ని ఫర్దర్ క్లాసెస్ కి ప్రమోట్ చేయడానికని పెడతాము, అదొక రకమైన టెస్ట్. అక్కడ టీచింగ్ ది ఎవాల్యుయేషన్ ఉండదు అక్కడ. సో పర్పస్ ఏమిటి, ఆ పర్పస్ నువ్వు స్టూడెంట్ ఇవాల్యుయేట్ చేస్తావా, చేయాలనా, టీచర్ని ఇవాల్యుయేట్ చేయాలనా, టోటల్ ప్రాసెస్ ఇవాల్యుయేట్ చేయాలనా, ఈ పర్పస్ ని ఫిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత రిసోర్సెస్. మామూలే కదా, ఓ టెస్ట్ పెట్టాలి అంటే అదంతా చేసే ప్రొసీజర్, ప్రాసెస్ అంతా కూడా డిపెండ్స్ ఆన్ ది రిసోర్సెస్ అవైలబుల్. దెన్ అనాలిసిస్. ఈ టెస్ట్ పూర్తి అయిపోయిన తర్వాత నౌ వి విల్ ఎనలైజ్ ది పర్ఫార్మెన్సెస్. ఆ టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి వి విల్ ఎనలైజ్ ది అవుట్కమ్స్. అది అనాలిసిస్ అంటాం. ఈ 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లో ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట.
ఇది కాకుండా ఈ ఇవాల్యుయేషన్ రెండు డిఫరెంట్ టైప్స్ లో జరుగుతుంది. ఒకటి సమ్మేటివ్ టైప్ అంటాము, ఒకటి ఫార్మేటివ్ టైప్ అంటాం. ఇది ఏమిటో వెనకాల చదువుతాం, కానీ మీకు ఇక్కడ ఒక్క మాట చెప్పేస్తాను, ఏమి తెలియకుండా వదిలిపెట్టకుండా కాకుండా. సమ్మేటివ్ అంటే ఫైనల్ రిజల్ట్ కోసం మనం చేసేటటువంటి టెస్ట్ సమ్మేటివ్. సమ్ అంటే తెలుసు కదా, టోటల్ అంటే సమ్మింగ్ అప్ ఎవ్రీథింగ్ విచ్ హాస్ గాన్ త్రూ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఫైనల్లీ గివింగ్ హిమ్ ఏ టెస్ట్ టు సమరీలీ ఇవాల్యుయేట్ హిమ్. ఎందుకు పనికొస్తాడు, పాస్ అవుతాడా లేదా, తర్వాత క్లాస్కి వెళ్తాడా లేదా, దీనికోసం సమ్మేటివ్ టెస్ట్. ఫార్మేటివ్ టెస్ట్. ఫార్మేటివ్ అంటే ఏమిటంటే ఇది వాడిని మొత్తం అయిపోయిన తర్వాత ఎంతవరకు వచ్చాడు అని కాకుండా, యాజ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రొసీడ్స్ we conduct various types in very frequent periodicities. వీక్లీ టెస్ట్లని, డైలీ టెస్ట్లని, క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అని, డిస్కషన్స్ అని, ప్రాజెక్ట్స్ అని, ఇట్లా రకరకాల విధానంలో కంటిన్యూస్ గా త్రూ అవుట్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ విల్ బి కండక్టింగ్ వేరియస్ టెస్ట్. ఇది ఎందుకని, ఎక్కడికొక్కడ స్టూడెంట్ కి లెర్నింగ్ లో ఉపకరించాలి, అతని లెర్నింగ్ ఇంప్రూవ్ కావాలి అనేది ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ వాడిని బెటర్ చేయడానికి ఇది పనికొస్తుంది. దిస్ ఈజ్ ఇన్ జనరల్ సమ్మేటివ్ అండ్ ఫార్మేటివ్. దిస్ విల్ సి లేటర్ ఇన్ డీటెయిల్. దెన్ టెస్ట్ లో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి కదండి. ఇప్పుడు క్వశ్చన్ అనేది ఉంటుందిగా టెస్ట్ అనగానే. సో ఈ క్వశ్చన్స్ లో ఎలా ఉంటాయంటే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్కడో చూసి తయారు చేశాను దీన్ని. ఇది ఈ మధ్యన ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఎగ్జామినేషన్ లో ఆప్షనల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ క్వశ్చన్ టైప్ లోకి వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. సరే, మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేసినప్పుడు కనిపిస్తాయి. ఈ క్వశ్చన్స్ సాధారణంగా ఉన్న టైప్స్ ఏమిటంటే హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ వర్సెస్ లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్. హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ అంటే మీరు అక్కడ కొంచెం అర్థం చేసుకుని ఆలోచన పెట్టి చెప్పాల్సింది. లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ అంటే ఖచ్చితమైన ఆన్సర్ ఉంటుంది, దానికి ఆన్సర్ ఉండకపోవడం అనేది ఉండదు. మీకు తెలుసా తెలియదా అంతే. నేను ఇప్పుడు ఏదో అడుగుతాను, ఆ ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ సరదాగా చెప్పుకోవాలంటే, పాండవులు ఎంతమంది అని అడిగాను అనుకోండి, 5. మీకు తెలుసునా తెలియదా అంతే. తెలిస్తే రేటు, తెలియకపోతే తప్పు. తెలిస్తే అంతే. ఇది దిస్ ఈజ్ ఏ లోవర్ ఆర్డర్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. 4, 3 అంటే తప్పు కదా. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ లోవర్ ఆర్డర్ క్వశ్చన్. హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ అంటే ఏమిటంటే ఇలా స్పెసిఫిక్ ఆన్సర్ ఉండదు దానికి. మీరు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అండ్ డిడ్యూస్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ది డేటా గివెన్. అంటే హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ అని అంటాం మనం. హయ్యర్ ఎప్పుడూ కష్టం అన్నమాట ఆన్సర్ చేయటం. లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ సులభం. మీరు చూడండి, ప్రతి పరీక్షలోనూ మీకు ఇదే చెప్తాను. రేపు మీరు రాయబోయే నెట్ ఎగ్జామినేషన్ లో కూడా ఖచ్చితంగా 30 to 40% లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉంటాయి, విచ్ ఎవ్రీ వన్ కెన్ ఆన్సర్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, నేను చెప్తున్నాను, తప్పకుండా చేయగలుగుతారు. ఇంకా 40 to 60 ఉంటాయి, అవి కొంచెం హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉంటాయి. కొంచెం ప్రిపేర్ అయితే మనం చేయగలుగుతాం. అది ఆ 60 పైన ఉంటాయే అవి ప్రొఫిషియెంట్ క్వశ్చన్స్. ఆ 60 పైన మరొక 7-8% వస్తేనే మనం క్వాలిఫై అవుతాం. ఆ 7-8%కే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది, అంత సులభంగా వచ్చేసేయదు అది. కనుక ఇందులో ఇప్పుడు ఈ కింద చెప్పేటటువంటి అదర్ టైప్స్ ఆఫ్ క్వశ్చనింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో ఒకటి హైయర్ ఆర్డర్ అవుతుంది, ఒకటి లోవర్ ఆర్డర్ అవుతుంది. ఉదాహరణకి కాన్సెప్ట్ వర్సెస్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నాం. ఇప్పట్లో ఫ్యాక్ట్ బేస్డ్ అంటే ఏమిటి, మీరు అడిగే క్వశ్చన్ కి దెర్ ఇస్ ఎ ఫ్యాక్చువల్ ఆన్సర్, దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఆన్సర్. ఇట్ ఈస్ ఈజీ. వేరేస్ కాన్సెప్ట్ కి ఒక కాన్సెప్ట్ కి సంబంధించి క్వశ్చన్ వేస్తే ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, దెన్ యూ హ్యావ్ టు డిరైవ్ ది ఆన్సర్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ ఇన్ ది గివెన్ కాన్సెప్ట్. ఇట్లా వస్తుంది అనమాట. అంచేది ఇక్కడ కాన్సెప్ట్ వర్సెస్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ బికమ్ ది లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ బికమ్ హైయర్ ఆర్డర్ క్వశ్చన్స్. అండ్ దెన్ కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ క్వశ్చన్స్. కన్వర్జెంట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇస్తే మీకు, మీరు దాని గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటే మీ ఆన్సర్ కన్వర్జ్ అయిపోతుంది. ఒక పర్టికులర్ ఈజీగా మీరు కన్వర్జ్ అయిపోయి ఆన్సర్ దొరికేస్తుంది మీకు. సో ఇట్ కన్వర్జెస్. అదే మీరు ఒక్కొక్క క్వశ్చన్ గురించి ఆన్సర్ కోసం ఆలోచిస్తుంటే యు డైవర్జ్, మీకు అనేకమైనటువంటి ఆన్సర్స్ తోచేస్తూ ఉంటే అటు ఇటు ఇటు రకరకాల ఆన్సర్స్ వచ్చేస్తాయి మీకు. అంటే అనేక డైరెక్షన్స్ లో మీ థాట్ ని పంపించేసే క్వశ్చన్ అది డైవర్జెంట్ క్వశ్చన్. మీ మీరు థాట్ ప్రాసెస్ మొదలు పెట్టిన తర్వాత ఆన్సర్ ని కాన్సన్ట్రేటెడ్ గా ఒకవైపు డైరెక్ట్ చేసేలాంటి క్వశ్చన్
కన్వర్జ్ చేసేటటువంటి క్వశ్చన్ కన్వర్జెంట్ క్వశ్చన్స్ అంటాం. అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు? కన్వర్జెంట్ క్వశ్చన్స్ ఆర్ ది లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్, డైవర్జెంట్ క్వశ్చన్స్ ఆర్ ది హైయర్ ఆర్డర్ క్వశ్చన్స్. దెన్ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్, దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఏదైనా కానీ ఒకటే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అనే అంతే, దట్స్ ఆల్. మీరు ఎన్నో 29 30 ఉన్నాయిగా, అవిగో అది కరెక్ట్ గా తెలిస్తే చెప్తారు, లేకపోతే అది డైరెక్ట్ క్వశ్చన్. ఇండైరెక్ట్ క్వశ్చన్ అలా ఉండదు. ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేటప్పటికి మీకు మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది, ఆన్సర్ ని డెడ్యూస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ ఆన్సర్ ఉండదు, ఆన్సర్ ని డెడ్యూస్ చేసుకోవాలి. సో ఇండైరెక్ట్ క్వశ్చన్ బికమ్స్ ఏ హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ బికమ్ లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్. తర్వాత ప్రాసెస్ టైప్ క్వశ్చన్ అండ్ కంటెంట్ టైప్ క్వశ్చన్. ఇంకా ఇది మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. కంటెంట్ టైప్ క్వశ్చన్ అంటే వేర్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ కంటెంట్ గివెన్ టు యూ అండ్ ది ఆన్సర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్. అది ఒక పర్టికులర్ ఆన్సర్ ఉంది దానికి, దాన్ని కంటెంట్ టైప్ క్వశ్చన్. ప్రాసెస్ టైప్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ లో ఇచ్చిన డేటాని మీరు ప్రాసెస్ చేసి యూ హ్యావ్ టు డెడ్యూస్ అన్ ఆన్సర్, ప్రాసెసింగ్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రాసెస్ టైప్ క్వశ్చన్. ఐ థింక్ యూ అండర్స్టూడ్. కంటెంట్ టైప్ క్వశ్చన్ కమ్స్ అండర్ లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ అండ్ ప్రాసెస్ టైప్ క్వశ్చన్ కమ్స్ అండర్ హైయర్ ఆర్డర్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో ఇవన్నీ పేర్లు చెప్పకపోయినా ఇదే మోడల్స్ లో మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని లోవర్ ఆర్డర్ వస్తాయి, కొన్ని హయ్యర్ ఆర్డర్ వస్తాయి, కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ వస్తాయి, కొన్ని డైరెక్ట్ ఉంటాయి, కొన్ని కే డైరెక్ట్ అంటే మళ్ళీ లోవర్ ఆర్డర్ లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇప్పుడు ఎలాగైతే లోవర్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ క్వశ్చన్ అనుకున్నామో వాటి ప్రకారంగా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు స్టడీ ది టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత ఇవాల్యుయేషన్ సిస్టమ్స్ లో ఏముంటాయంటే, ఇవాల్యుయేషన్ ఏం చేస్తాం, ముందు మనకి ఆబ్జెక్టివ్స్ అండి. ఆబ్జెక్టివ్స్ లో ఏమిటి, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, దానికి గాను మనం ఫాలో అయ్యేటటువంటి ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్. ఇవన్నీ చూడండి, మీకు రెండు వైపులా బాగానే ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్స్ ని బట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆబ్జెక్టివ్స్ ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. అలాగే ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్ ని బట్టి ఆబ్జెక్టివ్, ఇలా అంటే ఒకదానికొకటి బ్యాక్ అండ్ ఫోర్త్ ఇవాల్యుయేషన్స్ జరుగుతాయి. ఈ మూడు, దీస్ ఆర్ ది త్రీ మెయిన్ ఎలిమెంట్స్, ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఇది తెలుసుకోవడానికి ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్. ఇది జనరల్ ఇన్ఫర్మేటివ్ ఇది ఈ స్లైడ్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇప్పుడు ఇవాల్యుయేషన్ అనే దాంట్లో టైప్స్ ఎన్ని, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ గోస్, నేను మీకు చెప్పాను. ఇవాల్యుయేషన్ ఈజ్ నాట్ టెస్టింగ్, టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. ఇందాకనే చెప్పాను, టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్, ఇవాల్యుయేషన్ ఈజ్ డిఫరెంట్. టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇవాల్యుయేషన్ అంటే ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ రేటింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్, కాంప్రహెన్సివ్ రేటింగ్ ఆఫ్ ఎ గివెన్ సిచ్యువేషన్. ఇది ఇవాల్యుయేషన్ అంటే. సో ఇవాల్యుయేషన్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అని అంటే ఇక్కడ చెప్పారు చూడండి. ఒకటి టెస్టింగ్. ఈ టెస్టింగ్ అనేది ఎందుకు వస్తుందంటే చూడండి, useful to compare educational progress with the state of students' knowledge, motivation, activities, and their behavior, and helps in modification of teaching practices. అంటే మనం జనరల్ గా చెప్పుకున్నదే, మనం టెస్టులు పెట్టి టెస్ట్ చేసినందువల్ల ఏం చేస్తుందంటే స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నాడు, అతనికి మోటివేషన్ ఎంతవరకు దొరికింది, హౌ హీఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ది యాక్టివిటీస్, హౌ హిస్ బిహేవియర్ ఈస్ షేప్డ్ యాజ్ టువర్డ్స్ బికమింగ్ ఏ కంప్లీట్ మ్యాన్. ఇది మనం టెస్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం, స్టూడెంట్స్ ల్యాక్ ఉందా, లేదు టీచింగ్ ప్రాసెసెస్ ఆర్ ల్యాకింగా. దీన్ని బట్టి ఇవన్నీ కూడా మాడిఫై చేయడానికి ఈ టెస్టింగ్ అనేటటువంటిది మనకి ఉపయోగిస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే కొలవడం అంటే టెస్టే. టు మెజర్ ది అవుట్కమ్ ఇట్స్ బై టెస్ట్ ఓన్లీ, మెయిన్లీ కన్సర్న్డ్ విత్ కలెక్షన్ అండ్ గ్యాదరింగ్ డేటా, ఏ సినానిమ్ టు ఇవాల్యుయేషన్. ఈ మెజర్మెంట్ అనేటటువంటి ఇంచుమించుగా ఇవాల్యుయేషన్ తో సినానిమ్ గా చెప్పుకోవచ్చు, మనం తెలిసిపోతుంది. ఇవాల్యుయేట్ చేయడం కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, కాంప్రహెన్సివ్లీ మెజరింగ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఏ పర్సన్, ఇదన్నమాట. అండ్ దెన్ అసెస్మెంట్. It covers activities included in grading, examining, certifying, etc. అసెస్ చేయడం అంటే ఏమిటంటే బేస్డ్ ఆన్ టెస్ట్, వాడి పర్ఫార్మెన్స్ అసెస్ చేసి వాడి గ్రేడ్స్ ఇస్తాము, లేకపోతే సర్టిఫికెట్ లెవెల్స్ ఇస్తాము, లేకపోతే ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని ఇస్తాము. దీని ప్రకారం అసెస్మెంట్ జరిగిన తర్వాత ఈ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. దెన్ ఎగ్జామినేషన్ టు అసెస్ ది గ్రోత్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ స్కాలస్టిక్ అడ్వాన్స్మెంట్. అంటే
మనం చెప్పినటువంటి టీచింగ్ వల్ల వాడు ఎంత స్కాలర్లీగా తయారయ్యాడు, ఎంత నేర్చుకున్నాడు, ఎంత స్కాలాస్టిక్ గా తయారయ్యాడు అనే దాన్ని మనం ఎగ్జామినేషన్ ద్వారా, అంతే కదా, ఏడాది చివరి పెద్ద పరీక్షలు పెడతారుగా మనకి. మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టారు, ఎగ్జామ్స్ లేదా యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఓవరాల్ గా మనం వీళ్ళ మెజర్ హీ స్కాలాస్టిక్ అడ్వాన్స్మెంట్, ఈ ఏడాదంతా చదివి వీడు ఏం నేర్చుకున్నాడు అనేది మనం ఇక్కడ తెలుస్తుంది. దెన్ అప్రైజల్. Appraisal, a process of evaluating qualities, characteristics, interests, attitudes and understandings. ఇది ఒక రకంగా దీన్ని ఏమంటామంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం దీన్ని. ఇవన్నీ క్వాంటిటేటివ్. మీరు ఇవాల్యుయేషన్ ఇంక్లూడ్స్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఈ అప్రైజల్ ఈజ్ మోస్ట్లీ క్వాలిటేటివ్. ఇందులో చూడండి, వాడి క్వాలిటీస్ ఏమిటి, వాడి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, వాడి ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ చేశాడు, వాటి యాటిట్యూడ్స్ ఎలా షేప్ అయ్యాయి, అండ్ వాడి అండర్స్టాండింగ్స్ అంటే వాడి బిలీఫ్స్ అవి ఏ విధంగా ఫార్మ్ అయ్యాయి. ఇవన్నీ దేనికండి? టువర్డ్స్ మేకింగ్ ఏ స్టూడెంట్ ఏ కంప్లీట్ మ్యాన్. దీనికోసం అనమాట. దానికోసం అప్రైజల్ అది అది చేస్తాం. ఆ తర్వాత ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ఇప్పుడు నేను రెండు మాటలు వాడాను కదా, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అని. ఇవాల్యుయేషన్ లో క్లాసిఫికేషన్ ఆ రెండే. మెజర్మెంట్ అనేది ఎప్పుడు క్వాంటిటేటివ్ గా ఉంటుంది. మెజర్మెంట్ అనేది క్వాంటిటేటివ్ గా ఉంటుంది. వాల్యూ జడ్జిమెంట్ అంటే ఇదే అప్రైజల్. ఇది క్వాలిటేటివ్ గా ఉంటుంది. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఇవాల్యుయేషన్ అని అంటాం. ఇప్పుడు ఇవాల్యుయేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ సెంటెన్స్ ఎందుకు రాశానంటే ఇవాల్యుయేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది చాలా సార్లు పరీక్షల్లో ఇచ్చే క్వశ్చన్ ఇది. మనం ఇవాల్యుయేషన్ అనగానే ఇట్ ఈస్ ఇట్స్ ఏ పీరియాడికల్ ప్రాసెస్, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ ఎన్ ఇయర్ ఎండ్ ప్రాసెస్ అని ఇట్లా రకరకాలైనవి ఇస్తాడనమాట. ఇవాల్యుయేషన్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే ఇది కంటిన్యూస్. ఎందుకంటే ఇవాల్యుయేషన్ అనేది ఒక పరీక్ష పెడితేనో దాన్ని బట్టి జరగదు. ఒక టీచర్ క్లాస్ రూమ్ లోకి రాగానే పిల్లల మొహాలను చూసి ఒక ఇవాల్యుయేషన్ వచ్చేస్తుంది కదండి మనకి. ఇందులో తెలివైన మొహం ఏది, తెలివి తక్కువ మొహం ఏది, అల్లరి మొహం ఏది, చిల్లర మొహం ఏది, ఇదనమాట. దిస్ ఇస్ సో ఇవాల్యుయేషన్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ లైక్ లెర్నింగ్. మన లెర్నింగ్ ఎలాగైతే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నామో, ఇవాల్యుయేషన్ ఇస్ ఆల్సో ఏ కంటిన్యూస్ ప్రాసెస్. వెన్ దేర్ ఈస్ ఎ లెర్నింగ్, దేర్ ఇస్ ఇవాల్యుయేషన్. వాట్ ఈస్ యువర్ లెర్నింగ్, what type of learning you are undergoing fixes your evaluation, describes or defines your evaluation. Then important part of teaching learning, ఇది కూడా మనకి ఏంటంటే క్లాసిఫికేషన్ ఎవాల్యుయేషన్ లో ఇది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత క్వాంటిటేటివ్ అంటే మెజర్మెంట్ త్రూ టెస్ట్, క్వాలిటేటివ్ అంటే వాల్యూ జడ్జిమెంట్. అంటే ఇది మనం క్వాలిటేటివ్ అంటే తెలుసు కదా, ఇట్స్ ఎన్ అసెస్మెంట్, ఇట్స్ ఎన్ అసెస్మెంట్. ఇక్కడ ఇందులో క్వాలిటేటివ్ లోకి వచ్చేది అసెస్మెంట్ వస్తుంది, అప్రైజల్ వస్తుంది, మెజర్మెంట్, ఎగ్జామినేషన్ క్వాంటిటేటివ్ లోకి వస్తాయి. ఇవాల్యుయేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ లేనప్పుడు when you are not sure whether the objectives desired are achieved or not and what is the advancement of the student, ఇవి తెలుసుకోనప్పుడు ఇంకా అసలు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎందుకు, రిడిక్యులస్, ఇట్ బికమ్స్ సెన్స్లెస్, అంతే కదా. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ ఇవాల్యుయేషన్. తర్వాత ఇంకా టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మనం మొదట్లో చూసాం కదా, దాన్ని ఇప్పుడు మనం డీటెయిల్స్ చూస్తున్నాము అనమాట. నేను చెప్పాను అక్కడ మీకు టైప్స్ ముందు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నవ్ వి నో సమ్ డీటెయిల్స్ అబౌట్ దట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒక్కొక్క టాపిక్ మీద కొన్ని కొన్ని గ్రంథాలు ఉంటాయి వీటి లిటరేచర్. మనం ఉత్తినే చాలా సూపర్ఫ్లూయస్ గా చూస్తాం. సో డయాగ్నోస్టిక్ అట్ ది బిగినింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇవి మ్యాచింగుల్లో వస్తే గుర్తుపెట్టుకోండి. టెస్ట్ ఏమిటి, జరిగేది ఎప్పుడు. డయాగ్నోస్టిక్ ఈజ్ నార్మల్లీ రిఫర్డ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఓ పిల్లవాడిని చేర్చడానికి తీసుకురాగానే, లేదు పెద్దవాడు కానీ అడ్మిషన్ కోసం తీసుకురాగానే, ఒక టీచింగ్ స్కూల్లో వేయడానికి అనుకుందాం ఒక ఎగ్జాంపుల్. అప్పుడు వాడిని టెస్ట్ చేసి వీడిని ఎక్కడ వేయాలి, పిల్లవాడైతే ఎల్కేజీలో వేయచ్చా, డైరెక్ట్ యూకేజీలో వేయచ్చా, లేకపోతే ఫస్ట్ క్లాస్లో వేసుకుందామా అని చేసుకోవచ్చు, వాడిని బట్టి ఆ టెస్ట్ చేసిన దాన్ని బట్టి. అదే పెద్దవాళ్ళు అయితే కూడా అదే అదే విధానం. ఏ లెవెల్లో పెద్దవాళ్ళకి లెవెల్స్ పెడతాం అడల్ట్ ఎడ్యుకేషన్ లో, మీరు లెవెల్ 1 లో పెడతామా, లెవెల్ 2 లో పెడతామా, ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నమాట. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఫార్మేటివ్, ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్ చూడండి. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
అంటే డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్, అంటే ఫార్మేటివ్ evaluation is done throughout the process of teaching learning. Diagnostic at the beginning, సమ్మేటివ్ at the end of the teaching learning process. ఈ మూడు స్టేజ్లు గుర్తుపెట్టుకోండి. మూడు: డయాగ్నోస్టిక్ టెస్ట్, ఫార్మేటివ్ టెస్ట్, సమ్మేటివ్ టెస్ట్. డయాగ్నోస్టిక్ టెస్ట్ at the beginning of the TL process, ఫార్మేటివ్ టెస్ట్ throughout the TL process, సమ్మేటివ్ టెస్ట్ at the end of the TL ప్రాసెస్. అంటే వాడిని మనం ప్రమోట్ చేయాలా అక్కర్లేదా నెక్స్ట్ క్లాస్లోకి అనేది చెప్పడానికి. సో దీనివల్ల ఫార్మేటివ్ టెస్ట్ వల్ల మనం వాట్ ఈజ్ ఇట్ వీ గెట్, వాట్ ఈస్ ది అడ్వాంటేజెస్ వీ గెట్, వాట్ ఆర్ ది రిజల్ట్స్ వీ గెట్ అంటే మానిటరింగ్ ఇండివిజువల్ స్టూడెంట్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రోజు క్వశ్చన్స్ వేయడం క్లాస్ రూమ్ లో, ఇవన్నీ స్టూడెంట్స్ డిస్కషన్స్ పెట్టి అబ్జర్వ్ చేయటము, లేదు వీక్లీ యూనిట్ టెస్ట్ అని పెడతారు కదా. వీటి వల్ల ఏమవుతుంది, ఏ స్టూడెంట్ ఎక్కడున్నాడు అనేది మనకి తెలుస్తుంది. దట్ మీన్స్ యూ కెన్ అసెస్ ది లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్స్ లెర్నింగ్. దాన్ని బట్టి మనం ఇండివిజువల్ కేర్ తీసుకోవచ్చు పిల్లలకి. రెండోది, ఇవాల్యుయేటింగ్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్. సపోజ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ లాగింగ్, మీన్స్ టీచింగ్ ఈజ్ నాట్ గుడ్ అని అనుకోవచ్చు. మనం ఆలోచించాలి దాని గురించి. అప్పుడు టీచింగ్ ఎఫెక్టివ్నెస్ ని పెంచేందుకు మనం చూసుకోవచ్చు. దెన్ ఇవాల్యుయేటింగ్ కోర్సెస్ అండ్ కరికులం ఫర్ నెసెసరీ మోడిఫికేషన్. ఐ ఆల్రెడీ సెడ్, టీచరు బాగున్నాడు, స్టూడెంట్స్ బాగున్నారు, కానీ రిజల్ట్ బాగుంటలేదు. రీజన్ ఏమిటి? ఓవర్ అంబిషియస్ గా అక్కర్లేనంత పెద్ద సిలబస్ పెట్టేసేయడం, అనవసరంగా బోల్డ్ సిలబస్ పెట్టేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో దట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ప్రూవ్డ్ డౌన్ టు ది కెపాసిటీ ఆఫ్ ది స్టూడెంట్. ఒక 6వ క్లాస్ వాడికి ఎంత ఉండాలో అంతే ఉండాలి. వాడికి ఇంటర్మీడియట్ సిలబస్ పెట్టేస్తే ఎట్లా? దట్ మీన్స్ దిస్ ఈస్ ఇవాల్యుయేటింగ్ ది కోర్స్ మెటీరియల్ అండ్ ది కరికులం. ఇఫ్ నెసెసరీ ఇట్ షుడ్ బి మాడిఫైడ్. When both teaching and learning are going well but results are bad, means these need to be modified. Then evaluating curriculum materials. Curriculum materials అంటే ఎన్వైరన్మెంట్ అంతాను, వాళ్ళకి ఇచ్చేటువంటి పుస్తకాలు కానీ అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, వాళ్ళకి వాడేటటువంటి ఎయిడ్స్ కానీ వాటిని చూసుకోవడం. దెన్ ఇవాల్యుయేటింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. వాళ్ళ క్లాస్ రూమ్ లో ఎప్పటికప్పుడు క్విజ్ ప్రోగ్రామ్స్ పెట్టడము, డిస్కషన్స్ పెట్టడము, లేదు ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అడగటము, ఇవన్నీ కూడా ఇవాల్యుయేటింగ్ ది లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. అంటే దాని నుంచి వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి మనం వీ కెన్ ఫార్మ్ ఎన్ ఇవాల్యుయేషన్ అబౌట్ ఈచ్ స్టూడెంట్. అది దెన్ సమ్మేటివ్. సమ్మేటివ్ అంటే ఏమిటంటే, మీకు చెప్పాను ఇప్పుడు డయాగ్నోస్టిక్ అయిపోయింది, దట్ ఈజ్ అట్ ది స్టేజ్ ఆఫ్ బిగినింగ్. ఫార్మేటివ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. సమ్మేటివ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ యూనిట్. అంటే మీరు సెమిస్టర్ అయితే సెమిస్టర్, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ, లేదా యాన్యువల్ అయితే యాన్యువల్. దాన్ని బట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద టర్మ్ మీకు అక్కడనే ఎగ్జామినేషన్ పెడతాము అనమాట. దే అసెస్ ది స్టూడెంట్స్ మాస్టర్ ఓవర్ ఏ టాపిక్. మీకు ఏడాదంతా చెప్పిన తర్వాత టెస్ట్ పెట్టాము అంటే ఎందుకు పెట్టాము? మీరు ఏడాది తర్వాత ఎంత నేర్చుకున్నారు అనేది టెస్ట్ చేయడానికి. అసలు మీరు ఎంతవరకు వచ్చారు, మీరు ఎంత మాస్టరీ సంపాదించారు, ఎంత స్కాలర్లీనెస్ సంపాదించారు అనేది మనం చూస్తాం అనమాట. తర్వాత ఈ సమ్మేటివ్ ఎప్పుడు కూడా మనకి రిలయబుల్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఫార్మేటివ్ లో ఏం చేస్తామంటే, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనగానే కొంత ఇవాల్యుయేటర్ స్థాయి కూడా ఉంటుంది అక్కడ. వీడు ఎవాల్యుయేషన్ ప్రాపర్ గా చేస్తున్నాడా లేదా, వెదర్ హీఈస్ ఎ గుడ్ అబ్జర్వర్ ఆర్ నాట్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ని బట్టి ఇవాల్యుయేషన్ ఉంటుంది. సో మనం వీ కెనాట్ ఆల్వేస్ సే ది ఇవాల్యుయేషన్ ఇస్ ది బెస్ట్. బట్ వేరాస్ సమ్మేటివ్కి వచ్చినప్పుడు దట్ ఈస్ పర్ఫెక్ట్. ఏడాది చివరి ఒక పేపర్ పెడతారు, క్వశ్చన్స్ వేస్తారు, వాడిని అది క్వాంటిటేటివ్ గా వాడిని అసెస్ చేస్తారు. ఇది క్వాలిటేటివ్ కాదు కదా సమ్మేటివ్, క్వాంటిటేటివ్ గా అసెస్ చేస్తారు వాడిని. అది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది, మీకు ఎన్ని పర్సెంటేజ్ మార్కులు వచ్చాయో తెలిసిపోతుంది కనుక. సో మోర్ రిలయబుల్ దాన్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్స్ అది గ్రేడింగ్ ఫైనల్ అవుట్కమ్స్. అంతే, ఎవరు గ్రేడ్లు ఇస్తారా, క్లాసులు ఇస్తామా, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. ఈ రెండింటికి తేడాలు ఏమిటంటే, బిట్వీన్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఏమిటంటే, చూడండి నేను చదివేస్తాను, ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నవే కనుక పెద్ద డిస్కషన్ అక్కర్లేదు. టు డయాగ్నైజ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ స్టూడెంట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫార్మేటివ్ మీన్స్ త్రూ అవుట్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, రోజు జరిగే పని ఇవాల్యుయేషన్ అనేది. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టర్మ్, మీరు అది యాన్యువల్ ఎగ్జామ్ పెట్టారా, సెమిస్టోరియల్ ఎగ్జామినేషన్ పెట్టారా, అప్పుడు జరిగేటటువంటి టెస్ట్ మాత్రం సమ్మేటివ్. సమ్మేటివ్ అంటే
ఫైనల్ రిజల్ట్ అనమాట, ఫైనల్ అసెస్మెంట్ అని అర్థం. ఇది ఇవాల్యుయేషన్ త్రూ అవుట్. సో టు డయాగ్నైజ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది టు క్లాసిఫై అండ్ ప్రమోట్ స్టూడెంట్స్, పాసు ఫెయిల్ చెప్పడానికి ఇది ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ వల్ల ఎప్పుడైతే మనకి వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలిసాయో వీ కెన్ ఇంప్రూవ్ ది ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఫర్ జడ్జిమెంట్ ఆన్ ప్యూపిల్స్ అచీవ్మెంట్, ఇక్కడ చేసే పని ఏంటి, వాడు ఎంత నేర్చుకున్నాడు, దట్స్ ఇట్, వాడు ఎంత ఎక్స్పర్టైజ్ సాధించాడు అనేది ఇక్కడ మనం మెజర్ చేస్తాం. ఫోకస్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్యూపిల్స్ అచీవ్మెంట్, ఇక్కడ ఏం చేస్తాము, ఈ ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్, దట్ ఈస్ ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ వల్ల మనం ఈచ్ స్టూడెంట్ యొక్క బెటర్మెంట్ మీద మనం శ్రద్ధ పెట్టగలుగుతాం. ఇక్కడ ఏమిటి, ఇంకా బెటర్మెంట్ ఏముంది, ఏడాది చివరిలో పరీక్ష పెట్టిన తర్వాత వి ఓన్లీ మెజర్, వాడు ఏం నేర్చుకున్నాడు ఏం లేదు, వాట్ ఈస్ హిజ్ అచీవ్మెంట్ అనేది మెజర్ మాత్రం చేస్తాం. కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ బై యూనిట్ టెస్ట్, అసైన్మెంట్స్ ఎట్సెట్రా, ఇది ఎలా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ బై టర్మ్ టెస్ట్ ఆర్ యాన్యువల్ ఆర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్, ఎక్కడికైనా పోయి రావడం వేరే సంస్థలకి. ఇక్కడ ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ కోచింగ్ ప్రాసెస్. ఇంటెగ్రల్ పార్ట్ అంటే ఏమిటంటే ఇట్ అసోసియేట్స్ అట్ ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, త్రూ అవుట్ నడుస్తూ ఉంటుంది అని అర్థం. ఇది ఎండ్ ఆఫ్ కోర్స్ యాక్టివిటీ. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది కోర్స్ అంతా అయిపోయిన తర్వాత పెట్టే ఫైనల్ ఎగ్జామ్ బట్టి జరిగేది. ప్రొవైడ్స్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ టు బోత్ టీచర్ అండ్ స్టూడెంట్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. దాన్ని బట్టి టీచింగా స్టూడెంటా ఏది లాగింగ్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇది డస్ నాట్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్, ఇక్కడ ఏడాది చివర పెట్టాం, ఇట్స్ ఓన్లీ టు 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 ఫైనల్లీ క్వాలిఫై ది ఫెలో ఆర్ నాట్, అంతవరకే తప్ప ఇంకా అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకునేది ఏం చెప్పేది ఏం లేదు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కేమ్ టు ఎన్ ఎండ్. Done during course of instruction, throughout the course of teaching learning process, this goes at the end of the academic session, whether it is semester or quarter or annual. Provides information to improve classroom instructions. ఇది మనకి న్యాచురల్లీ ఇందులో రెగ్యులర్ గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటే మనం క్లాస్ రూమ్ లో ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అనేది తెలుస్తుంది. ప్రొవైడ్స్ ఓవరాల్ రిజల్ట్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఫైనల్ గా మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో రిజల్ట్ ఏమిటంటే అవుట్కమ్ ఏమిటి, ఎవరెంత బాగా ఫేర్ చేశారు, ఎంతమంది బాగా ఫేర్ చేశారు, ఎంత బాగా చేశారు. ఈ మెజరింగ్ వేరియబుల్స్ అని అంటాం, ఇందులో స్కేల్స్ అని ఉంటాయి. ఈ మెజర్మెంట్ అనగానే ఒక స్కేల్ ఉంటుంది కదా, ఒక మెజర్మెంట్ కి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలిగా, ఒక పద్ధతి ఉండాలిగా, ఏ విధంగా మెజర్ చేస్తాము అనే దానికి. ఇవి 4 స్కేల్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది సాధారణంగా ఇస్తూ ఉంటాడు అనమాట. నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్ అండ్ రేషియో స్కేల్. నేను మీకు బ్రీఫ్ గా మాత్రమే చెప్తాను దీన్ని, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఏమిటంటే చూడండి, నామినల్ స్కేల్, ది నంబర్స్ సర్వ్ యాజ్ ట్యాగ్స్ ఆర్ లేబుల్స్ టు క్లాసిఫై ఆర్ ఐడెంటిఫై ది ఆబ్జెక్ట్స్ వితౌట్ ర్యాంకింగ్. ఇప్పుడు స్కేల్ అంటే ఏమిటంటే, మీరు ఏదైనా ఒక పనులు చేయాలనుకోండి, ఒక లిస్టు తయారు చేసుకుంటాం మనం, అవునా? ఒక లిస్టు తయారు చేసుకున్నప్పుడు ఆ లిస్టు ఎన్ని రకాలుగా చేయొచ్చండి. నేను ఇప్పుడు ఏదో ఒక ప్రొవిజన్ స్టోర్కి వెళ్తున్నా, సూపర్ బజార్కి వెళ్ళి ప్రొవిజన్స్ తెచ్చుకునేందుకు వెళుతున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. నేను ఏం రాస్తాను, కందిపప్పు, మినపప్పు, పంచదార, బియ్యం, ఇట్లా ఏవో ఐటమ్స్ రాస్తాను. నేను ఇందులో ఐ హ్యావ్ నో ప్రయారిటీస్, అవన్నీ నాకు కావాలి. ఇది ముందు, ఇది ఎక్కువ, ఇది తక్కువ అనే ప్రయారిటీ ఏమీ లేదు. ఏది ఎంత అవసరం అనే మెజర్మెంట్ లేదు. సింప్లీ లిస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ వాంట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నామినల్ స్కేల్. అంటే ఇక్కడ అందులో లిస్టులో ఏమున్నాయి అనేది ఇండికేట్ చేస్తామే తప్ప అందులో మనకి ప్రయారిటీస్ ఉండవు, డిగ్రీస్ ఉండవు, ఆర్డర్ ఉండదు, ఏమీ ఉండవు అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నామినల్ స్కేల్. ఆర్డినల్ స్కేల్ అంటే ఏమిటి, రిపోర్ట్స్ ది ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ ఆఫ్ డేటా. అంటే నేను ఇక్కడ మీకు గుర్తునే, ఇక్కడ పదార్థాల గురించి చెప్పాను, కానీ ఇక్కడ మనం ఒక డేటా కలెక్షన్ చేసినప్పుడు డేటాను ఎలా వేస్తాము అనే దాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే ఆర్డినల్ స్కేల్లో రిపోర్ట్స్ ది ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ ఆఫ్ డేటా వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ది డిగ్రీ ఆఫ్ వేరియన్స్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఏం చేస్తారు, ఆర్డినల్ స్కేల్ అంటే మనం కలెక్ట్ చేసిన డేటాని వి అరేంజ్ ఇట్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్. దీన్ని ర్యాంకింగ్ అని అంటాం మనం. ఒక ర్యాంకింగ్ లో పెడతాం, మనం ఒక ఆర్డర్ లో పెడతాం. ఈ ఆర్డర్ లో ర్యాంకింగ్ ఉంటుంది. సో పైన ఉన్నది టాప్ ప్రయారిటీ, లేదో పైన ఉన్నది లీస్ట్, కిందది టాప్, మీ ఇష్టం. ర్యాంకింగ్ యూ కెన్ ఫిక్స్ యాజ్ యూ లైక్. సో ఇక్కడ ర్యాంకింగ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రయారిటీ అనేది ఒకటి ఉంటుంది.
అంటే మీరు లిస్టులో పెట్టిన డేటాలో ఆ ఆర్డర్ కి ఒక వాల్యూ ఉంది. పై దాంట్లో నామినల్ స్కేల్లో వాల్యూ ఉండదు, ఏది ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడేం ప్రయారిటీస్ ఏం లేవు. ఇక్కడ ప్రయారిటీస్ వచ్చాయి. టాప్ మోస్ట్ ఈజ్ ది మోస్ట్ ప్రయారిటీ, కిందది వచ్చేప్పటికి లీస్ట్ ప్రయారిటీ. ఈ రకంగా మనం అరేంజ్ చేస్తాం. అయితే ఈ రెండిటి మధ్యలో ప్రయారిటీలో ఉన్న డిఫరెన్స్ ఎంత? ఒకటికి రెండుకి మధ్యన 100% ప్రయారిటీ డిఫరెన్స్ ఉండొచ్చును, రెండుకి మూడుకి మధ్యన 20% ప్రయారిటీ డిఫరెన్స్ ఉండొచ్చును. సో వాట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ వేరియన్స్ ఇన్ ది ప్రయారిటీ గివెన్ టు వేరియస్ ఆర్డర్స్ థింగ్స్ ఇన్ దట్ ఐటమ్స్ ఇన్ దట్ లిస్ట్ అనే దానికి అది ఉండదు. ఇక్కడ వేరియన్స్ అనేది చెప్పకుండా ఓన్లీ వి మేక్ ఎన్ ఆర్డర్ అండ్ వి విత్ రెఫరెన్స్ టు ఏ పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఇది ఆర్డినల్ స్కేల్ అంటాం. ఇంటర్వల్ స్కేల్ అంటే ఏమిటంటే, ఇక్కడ చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ వేరియబుల్స్ ఈజ్ మీనింగ్ఫుల్ వితౌట్ ఏ ట్రూ జీరో పాయింట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దీంట్లో ఏం చేస్తారంటే, మనకి జీరో తెలుసు కదా, మనకి జీరో ఈజ్ ప్రిసంప్టివ్, అంతే. జీరో అనేది ఏమి ఉండదు, జీరో ఉండదు. బట్ జీరో ఈజ్ సో క్రూషియల్. ఒకవైపు పాజిటివ్ సైడ్ ఉంటుంది, ఇంకొక వైపు నెగిటివ్ సైడ్ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ట్రూ జీరో ఉంటుంది, అంటే ట్రూ జీరో పాయింట్ అంటాం, జీరో అనేది ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల జీరో అనేది ఉండదు. ఉదాహరణ టెంపరేచర్ తీసుకున్నారు అనుకోండి మీరు, టెంపరేచర్ జీరో ఎందుకు ఉంటుంది? జీరో అనేది ఇట్స్ ఓన్లీ ఇండికేటర్, అంతే. జీరో కంటే ఎక్కువైనా ఉంటుంది, తక్కువైనా ఉంటుంది. జీరో టెంపరేచర్, టెంపరేచర్ లేదు అనడానికి ఎలా ఉంటుంది? టెంపరేచర్ లేకుండా ఎలా ఉంటుంది? ఉండి తీరుతుంది. దీన్ని ఏమంటాము? దేర్ ఇస్ నో ట్రూ జీరో పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ మెజర్ టెంపరేచర్స్, దెర్ ఇస్ నో ట్రూ జీరో పాయింట్. Zero is only to demarcate the positive side and the negative side. There is no true zero. ఇది టెంపరేచర్ మెజర్మెంట్ లో మనకు అర్థమవుతుంది. అందుకని ఇటువంటి దాన్ని ఇంటర్వల్ స్కేల్ అంటాం. ఇంటర్వల్ స్కేల్ మీన్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్, టూ వాల్యూస్ ఇన్ ఏ స్కేల్ వేర్ ట్రూ జీరో డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఇంటర్వల్ స్కేల్ అని అంటాం. అదే రేషియో స్కేల్ అంటే ఏమిటంటే, ఇక్కడ ట్రూ జీరో ఉంటుంది. ఉదాహరణ వెయిట్ ఉంది, వెయిట్ జీరో ఉండొచ్చు కదా, వెయిట్లెస్ ఉండొచ్చు కదా, డెఫినెట్ గా ఉండొచ్చు కదా వెయిట్లెస్. అంతేగాని ఖచ్చితంగా ఏదో ఒక వెయిట్ ఉండాలి అనేది లేదు. టెంపరేచర్ అనేది జీరో ఉండదు, వెయిట్ అనేది జీరో ఉంటుంది. ఆర్ ఇట్ కెన్ బి 1 కిలో ఆర్ జీరో ఆర్ మైనస్, తక్కువలో ఉండొచ్చు, అట్లా ఉంటుంది. వెయిట్ జనరల్ గా నెగిటివ్ లో ఉండదు కదా, జీరో ఉంటుంది. జీరో నుంచి 1, 2, 3 అలా పాజిటివ్ సైడ్ ఉంటుంది వెయిట్. సో వెయిట్ ని మీరు తీసుకుంటే హియర్ దేర్ ఇస్ ఎ ట్రూ జీరో పాయింట్ హియర్. ఈ ట్రూ జీరో పాయింట్ ఉండే స్కేల్ ని రేషియో స్కేల్ అంటాము. ట్రూ జీరో పాయింట్ లేకుండా రెండు వాల్యూస్ మధ్యన డిఫరెన్స్ చెప్పేదాన్ని ఇంటర్వల్ స్కేల్ అంటాము. జస్ట్ లిస్ట్ వితౌట్ ఎనీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆర్ ఇంపార్టెన్స్ ఆర్ ర్యాంకింగ్, దాన్ని నామినల్ స్కేల్ అంటాము. ఇఫ్ యూ ప్రిపేర్ ఏ డేటా లిస్ట్ విత్ గివింగ్ ఇట్ స్పెసిఫైడ్ ప్రయారిటీ ఆర్డర్ ఆర్ ర్యాంకింగ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆర్డినల్ స్కేల్. ఈ నాలుగు కూడా మనం 4 స్కేల్స్ చెప్తాము. సో ఇది కూడా ఎలా ఇస్తాడు అని అంటే, వీటిల్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చి డస్ ఇట్ కమ్ అండర్ నామినల్ స్కేల్ ఆర్ ఆర్డినల్ స్కేల్ ఆర్ ఇంటర్వల్ స్కేల్ ఆర్ రేషియో స్కేల్ అని అడుగుతారు. ఆ 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఉన్నవి 4 కంటే. అది ఎందులో పడిందో చెప్పాలి. మనం క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు యూ కమ్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. ఇవాల్యుయేషన్ అండ్ గ్రేడింగ్ మనం చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ టెస్ట్. ఇవాల్యుయేషన్ లో మనం చేయాలంటే టెస్ట్ ఫార్మేటివ్ గాను జరుగుతాయి, అంటే త్రూ అవుట్ ది టిఎల్ ప్రాసెస్. టిఎల్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే కొంచెం షార్ట్ గా మాట్లాడదాం. సో ఫార్మేటివ్ త్రూ అవుట్ టిఎల్ ప్రాసెస్ ఉంటుంది. సమ్మేటివ్ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది టిఎల్ ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది. ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ టెస్టింగ్. ఇంకొకటి క్రైటీరియన్స్ రిఫరెన్స్ టెస్టింగ్ అండ్ నామ్ రిఫరెన్స్ టెస్టింగ్ జరుగుతుంది. అంటే మీ డిజైర్డ్ అవుట్కమ్ ఏమిటి అనే దాన్ని బట్టి మీరు క్రైటీరియన్ రిఫరెన్స్ ఇవాల్యుయేషన్ చేస్తారా, నామ్ రిఫరెన్స్ ఇవాల్యుయేషన్ చేస్తారా, ఎలా చేస్తారు, వాట్ ఈస్ క్రైటీరియన్ రిఫరెన్స్ అండ్ వాట్ ఆర్ నామ్ రిఫరెన్స్ అనేది మనం ముందు ముందు చూస్తాం. అంచేత దీన్ని గ్రేడింగ్ సిస్టమ్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు. సిబిసిఎస్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇది ఏమిటో డీటెయిల్ వెనకాల చూస్తాం మనం. చాయిస్ బేస్డ్ అంటే ఏమిటంటే, మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు మనకి ఒక ఇంజనీరింగ్ కోర్స్ చదవాలి అంటే, ప్రీ ఇంజనీరింగ్ లో అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సులో మీరు ఏం చదవాల్సి ఉంటుంది? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాలి అని చెప్తారు, అంతే కదా. బయాలజీలు చదివిన వాడు ఇంజనీర్ అవ్వలేడు కదా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాడు డాక్టర్ అవ్వలేడు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనం వాడు ముందు ఏం చదవాలి అనేది ఫిక్స్ అయిపోతుంది. మన
క్లాసికల్ టైప్ ఆఫ్ అంటే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ముందు దాన్ని ఫిక్స్ చేసేస్తున్నాం కింద. ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ లో అలా ఫిక్స్ అయిపోడు. ఇది మనం అమెరికాలో చూస్తాం చూడండి. పిల్లల్ని వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా వేవరింగ్ గా ఉంటాయి. మన పిల్లల్లా ఉండరు కదా, వాళ్ళు అడ్వాన్స్ ఉంటారు వాళ్ళు. వాడు ఏదో చదువుదామని, మన ఇంజనీరింగ్ చదువుదాం, ఏదో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుదామని మొదలు పెడతాడు. కొంత దూరం వెళ్ళాక అడిగి బోర్ కొడుతుంది, నచ్చదు అది. వాడు మారిపోతాను, నేను డాక్టర్ వెళ్ళిపోతాను అంటాడు వాడు, ఏది ఇంటర్మీడియట్ చదివిన తర్వాత. అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలిసిన అండి, అంతవరకు చదివింది పనికి రాకుండా పోదు. ఇక్కడ వీడికి ఏమిటి, మీకు ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేయాలంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక మెడిసిన్ కోర్స్ చేయాలంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక ఫార్మసీ కోర్స్ చేయాలంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ చేస్తారు. వీటికి క్రెడిట్స్ అని ఇస్తారు. ఈ ఈ ఈ సబ్జెక్టు నువ్వు టెస్టులు తీసుకుంటే ఈ సబ్జెక్ట్ చేస్తే నీకు 5 క్రెడిట్స్, ఈ సబ్జెక్ట్ చేస్తే 10 క్రెడిట్స్, ఇట్లా డిపెండింగ్ అపాన్ ది ఎక్స్పర్టైజ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్, అంటే వాస్ట్నెస్ ఆఫ్ ది సిలబస్ ఇన్ దట్ సబ్జెక్ట్. అది అవసరం అవుతుంది అనమాట. అది ఆ పర్టికులర్ బ్రాంచ్ లోకి వెళ్ళాలంటే, ఆ లైన్ డిసిప్లిన్ లోకి వెళ్ళాలంటే. సో ఈ రకంగా పెట్టి క్రెడిట్స్ పెడతారు. పెట్టిన తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి అంటే, ఆ కోర్సుకి రెలవెంట్ సబ్జెక్ట్స్ లో ఇన్ని క్రెడిట్స్ కావాలి నీకు, టోటల్ గా ఒక 230 క్రెడిట్స్ ఉంటే ఇందులో అడ్మిషన్ ఎలిజిబుల్, 150 క్రెడిట్స్ ఉంటే అని చెప్తారు. ఏది స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ లో. సో మీరు ఇంటర్మీడియట్ వరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లాగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకొచ్చి అక్కడ డాక్టర్ మారదాం అనుకున్నారు అనుకోండి, ఆ బయాలజీ సబ్జెక్ట్స్ యొక్క చాయిస్ బేస్డ్ గా మీరు క్రెడిట్స్ తీసుకొని ఆ సబ్జెక్ట్ చేస్తే యూ కెన్ గెట్ ఇన్ టు ది మెడికల్ కోర్సెస్. ఇట్లా ఇది ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇప్పుడు నడుస్తున్నది ఇదే, ఇది లేటెస్ట్. దిస్ ఈజ్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. దిస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు ది స్టూడెంట్, అంతే కదా, వాడికి చాయిస్ ఇచ్చారు బాగా మీరు. ఇట్ ప్రొవైడ్స్ ఎ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వేర్ ది స్టూడెంట్స్ ఆర్ నాలెడ్జ్ సేకర్ హ్యాస్ ది ఫ్లెక్సిబిలిటీ టు చూస్ దేర్ కోర్స్ ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలెక్టివ్, కోర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఎలెక్టివ్ స్కిల్స్ మీరు ఏ బ్రాంచ్ చదవాలనుకుంటారు, కోర్ దానికి అత్యవసరమైన కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు నేను బయాలజీ చేయకుండా డాక్టరీ చదివేస్తానంటే కుదరదుగా, అది కోర్ కోర్సెస్ అంటాం. అలాగే సాఫ్ట్ స్కిల్స్, వీటన్నింటికీ అవసరమైన కొన్ని ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అని, లిటరేచర్ అని చదవాలిగా. సో ఇవన్నీ ఉంటాయి ఇందులో. మీరు మీ ఇంట్రెస్ట్ ఉన్నవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ గా ఆ సబ్జెక్ట్ టఫ్నెస్ ని బట్టి కానీ, దాని వాస్ట్నెస్ ఆఫ్ సిలబస్ ని బట్టి కానీ క్రెడిట్స్ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, నీకు దీనికి ఈ ఈ ఈ- ఇది ఈ సిలబస్ లో ఇది ఇవి ఐటమ్స్ అవసరమైతే ఇందులో నువ్వు ఇన్ని క్రెడిట్స్ చేసి ఉండాలి అని. అంటే ఒక టఫ్ తీసుకున్నారు అనుకోండి, 10 క్రెడిట్స్ ఉన్న తీసుకుంటే ఒకటి చేస్తే సరిపోతుంది. అదే దానికి ఈక్వలెంట్ గా 5 క్రెడిట్స్ ఉన్న 2 ఈజీగా తీసుకోవచ్చు. దట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ ది స్టూడెంట్. దట్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఇప్పుడు మీరు రాయబోయే పరీక్ష ఇదే. దిస్ ఈజ్ మోర్ సిస్టమాటిక్ అండ్ కన్వీనియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టింగ్ యాజ్ వెల్ యాజ్ అసెసింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది లెర్నర్. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ లో అంతా కూడా డిజిటలైజ్డ్ కనుక అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి. అండ్ యూ గెట్ ది రిజల్ట్స్, అవుట్కమ్స్ ఆల్సో వెరీ వెరీ ఫాస్ట్. మీకు మీ నెట్ పరీక్ష రాసిన వారం రోజుల్లో మీకు పెట్టేస్తాడు లిస్టు. వారం రోజుల్లో పెట్టేస్తాడు మీకు అవి. దాని కీ పెట్టేస్తాడు, రిజల్ట్ మీ మార్కులు పంపించేస్తాడు. వారం 10 రోజుల్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఇదే మీరు మరి అది ఎంతమంది రాస్తారండి, లక్షల లక్షల మంది రాస్తారు కదా. అదే లక్షలు మరి మన మామూలు కోర్సుల్లో పరీక్షలు జరిగితే ఎంతకాలం పడుతుందండి. మన మన దగ్గర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరిగితే ఇప్పటికి ఇంకా 4 ఏళ్ల క్రితం పెట్టిన పరీక్షల తర్వాత రిజల్ట్స్ ఇంతవరకు వచ్చి ఉండవు. 3 4 ఏళ్ల క్రితం పెట్టింది అది. ఇది మీకు 1 వీక్ 10 days లో వచ్చేస్తుంది రిజల్ట్ మీకు, నెట్ పరీక్షది. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. సో ఇవాల్యుయేషన్ టూల్స్, టూల్స్ అంటే మెథడ్స్, ప్రొసీజర్స్ విచ్ యూజ్. టూల్ అంటే ఏమిటి, సాధనం. టెస్టింగ్ సాధనం ఏంటి, టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైప్ ఆఫ్ క్వశ్చనింగ్, అంతే కదా. అంతే టూల్స్ అంటే. టెక్నిక్స్ అంటే ఈ టెక్నిక్ నీకు ఏం కావాలో, ఏమి ఇవాల్యుయేట్ చేయదలుచుకున్నావో దాని ప్రకారం మీరు టెక్నిక్ టెక్నిక్ వాడాలన్నమాట. ఆ టెక్నిక్ కి సంబంధించి ఆ టూల్ ని వాడుకోవచ్చు మీరు. ఇవి ఎలా ఉంటాయంటే, ఇది యాక్చువల్ గా మీకు ఇక్కడ ఇలాగే రాయాల్సి వస్తుంది కనుక రాశాను. ఇది టాబ్యులర్ గా వేసుకోవచ్చు మీరు. ఈ టెక్నిక్స్ 2 రకాలు చెప్పుకున్నాం కదా మనం. ఇవాల్యుయేషన్, క్వాలిటేటివ్ ఇవాల్యుయేషన్, క్వాంటిటేటివ్ ఇవాల్యుయేషన్ మనం చెప్పుకున్నాం కదా. సో ముందు క్వాలిటేటివ్ చూద్దాం. ఈ క్వాలిటేటివ్ టెక్నిక్స్ ఏముంటాయంటే, అంటే ఇవాల్యుయేట్ చేయడానికి. ఇవాల్యుయేట్ చేయడం అంటే టూల్ అంటే ప్రశ్నలు వేయడమే. ఇదేంటి, వారల్ టెక్నిక్స్, రిటన్ టెక్నిక్స్, ప్రాక్టికల్ టెక్నిక్స్. అంటే వారల్ టెక్నిక్స్ అంటే ఇంటర్వ్యూస్, మనం నోటితో క్వశ్చన్స్ అడిగి వ్యవస్థ అంటామే దాది.
రిటర్న్ టెక్నిక్స్ పరీక్షలు పెట్టడం, పేపర్లు ఇవ్వడం, పరీక్షలు రాయి. ప్రాక్టికల్ టెక్నిక్స్ మనకి రియల్ టైమ్ సిచ్యువేషన్స్ ఇచ్చి వర్క్ చేయమంటాం. సైన్స్ వాళ్ళు అయితే ల్యాబొరేటరీకి పోయి ప్రాక్టికల్స్ చేయించడం, అంతే కదా. సో ఈ ప్రాక్టికల్ ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ టెక్నిక్స్ లో వస్తాయి. ఇందులో ఓరల్ టెక్నిక్స్ లో ఇంకేముంటాయి? ఇట్స్ ఓన్లీ వైవా వచ్చే ఎగ్జామ్. ప్రాక్టికల్ టెక్నిక్ అంటే వాడికి ఒక 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 క్వశ్చన్ ఇచ్చేసి, ఒక ప్రాబ్లం ఇచ్చేసి, నువ్వు ఎక్స్పెరిమెంటల్లీ గివ్ మీ ది రిజల్ట్ అని అడుగుతాం. వాడు డేటా చేసుకుని ఆ డేటాతో టాబ్యులేట్ చేసి మీకు ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ఇస్తాడు. ఇది తేడా పడదు. రిటర్న్ టెక్నిక్స్, ఈ రిటర్న్ టెక్నిక్స్ పరీక్షలు పెట్టడంలో ఇక్కడ మళ్ళీ ఇంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు చూడండి, క్వాలిటేటివ్ టెక్నిక్స్ లో ఇలా మీరు ట్యాబులర్లో ఒక 3 గీతలు కొడితే ఓరల్ టెక్నిక్స్, రిటర్న్ టెక్నిక్స్, ప్రాక్టికల్ టెక్నిక్స్. ఓరల్ అండ్ ప్రాక్టికల్ ఆర్ లోన్. రిటర్న్ టెక్నిక్స్ లో మళ్ళీని 3 రకాలు ఉన్నాయి. అదేదో సినిమాలో జోక్ ఉంటుందే, ఇలా చేస్తే అలా ఉంటుంది, అదైతే పర్వాలేదు, ఇదైతే బాధ, ఇదైతే రెండు అని ఏదో ఉంటుంది, చాలా పెద్ద జోక్ గా అది. అట్లాగా మళ్ళీ ఇందులో రిటర్న్ టెక్నిక్స్ లో 3 రకాలు ఉన్నాయి. ఎస్ఏ టైప్ క్వశ్చనింగ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చనింగ్ ఉంటుంది, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఎస్ఏ టైప్ క్వశ్చనింగ్ అంటే మళ్ళీ ఒకటే, అందులో ఏముంటుంది, ఇంకా ఎస్ఏ ఇస్తారు, రాయమంటారు, దాన్ని బట్టి అసెస్ చేసేస్తాం. అలాగే మీకు షార్ట్ ఆన్సర్ టైప్ కూడా ఇదేమిటి, ఎస్ఏ టైప్ అంటే 20 మార్కుల క్వశ్చన్లు, మీ 12 మార్కుల క్వశ్చన్లు. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అంటే 5 మార్కుల క్వశ్చన్లు. అది ఈ రెండు కూడా ఏముంటాయి, క్వశ్చన్లు ఇస్తాం, వాళ్ళు ఆన్సర్లు రాస్తారు. ఆబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏమిటి, మళ్ళీ ఇందులో రకాలు వస్తాయి. ఏ విధంగా వస్తాయంటే, ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏమిటి, సబ్జెక్టివ్ గా అంటే మీరు గుర్తుపెట్టుకొని చేసేలాగా ఉండదు ఇక్కడ. మీరు ఐడెంటిఫై చేసి చేసే టైప్ అన్నమాట. ఇందులో మళ్ళీ వెరైటీలు వస్తాయి. అవి ఏమిటంటే, ఇందులో ఈ ఆబ్జెక్టివ్ టైప్ లో మెయిన్ 2 రకాలు. ఒకటి రీకాల్ టైప్ అంటాము, ఇంకొకటి రికగ్నిషన్ టైప్ అంటాము. రీకాల్ టైప్ అంటే ఏమిటంటే, ఇందులో నేను ఒక బ్లాంక్ ఒకటి ఇచ్చేసాను అనుకోండి, నేను ఇదే చెప్తాను. నేను మీకు ఈ బ్లాంక్స్ లాంటివి నెట్ పరీక్షలో ఉండవు. మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం, ఎంసీక్యూ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇంక ఇవే వాడతాం. ఎంసీక్యూ మీన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పివైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఈ అబ్రివియేషన్స్ వాడతాం. సో మీకు ఉండేవి ఇక్కడ అన్ని ఎంసీక్యూసే ఉంటాయి కనుక మీకు ఆన్సర్స్ మీ కళ్ళ ముందు ఉంటాయి. ది ఓన్లీ థింగ్ ఈజ్ యూ టు రికగ్నైజ్ ది రైట్ ఆన్సర్, అంతవరకే. అంచేత మీరంటూ అండర్స్టాండ్ చేసుకుని బుర్రలో ఉంటే ఇట్ బికమ్స్ ఈజీ టు ఐడెంటిఫై. అదే మీకు ఆప్షన్స్ ఇవ్వకుండా ఆన్సర్ రాయమన్నారు అనుకోండి, బ్లాంక్ ఇచ్చి, ఏమవుతుంది, మీరు యూ హ్యావ్ టు రీకాల్ దట్ కదా. అది దట్స్ లిటిల్ బిట్ టఫర్. దీన్ని రీకాల్ టైప్ అంటాం. సింపుల్ రీకాల్ టైప్ అంటే ఏమిటంటే, మనకి ఆ మామూలుగా ఆ, మనం నేర్చుకున్నటువంటిది గుర్తు చేసుకుని రాయడము. కంప్లీషన్ ఆఫ్ బ్లాంక్స్ టైప్ అంటే ఏమిటంటే, ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక పాయింట్ బ్లాంక్ పెడతాడో ఆ బ్లాంక్ ని ఫిలప్ చేయడం. ఈ రెండు రీకాల్ టైప్. ఈ రెండిట్లోనూ కూడా మీరు నేర్చుకున్నది, బుర్రలో ఉన్నది గుర్తు చేసుకుని దాన్ని వెనక్కి పిలిచి రాయాల్సి వస్తుంది, రీప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి రికగ్నిషన్ టైప్. సో ఆబ్జెక్టివ్ టైప్ లో 2 టైప్స్. రీకాల్ టైప్ ఈజ్ వన్, రికగ్నిషన్ టైప్ ఈజ్ ది అదర్ వన్. రికగ్నిషన్ టైప్ అంటే ఇందులో ఎన్ని ఉన్నాయంటే 4 సిస్టమ్స్ ఉన్నాయి ఇందులో. చూడండి, మల్టిపుల్ చాయిస్ టైప్, ఆల్టర్నేటివ్ రెస్పాన్స్ టైప్, మ్యాచింగ్ టైప్, క్లాసిఫికేషన్ టైప్, ఎనాలజీ టైప్. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఇవన్నీ కూడా ఈ టెస్టుల్లో వస్తాయి. మనకి మనకి నెట్ పరీక్షలో ఉండేవి మల్టిపుల్ చాయిస్ టైప్. మల్టిపుల్ చాయిస్ టైప్ అంటే మీకు క్వశ్చన్ ఇచ్చి కింద అన్నింటికి 4 ఆప్షన్స్ ఇస్తాడు, మీరు దాంట్లో నుంచి ఐడెంటిఫై చేసి పెడితే సరిపోతుంది. దీన్ని మల్టిపుల్ చాయిస్ టైప్ అంటాం. ఎంసీక్యూస్ అన్నాం కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం దీన్ని. ఆల్టర్నేటివ్ రెస్పాన్స్ టైప్ అంటే ఏంటంటే, వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, టిఆర్ఎఫ్ మీరు ఏదో టిక్ పెట్టాలి, టిఆర్ఎఫ్ చెప్పమంటాడు. దీని ఆల్టర్నేటివ్ రెస్పాన్స్ టైప్. యూ హ్యావ్ టు సే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతే. దెన్ మ్యాచింగ్ టైప్. ఈ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా మీకు నెట్లో వస్తాయి. మ్యాచింగ్ టైప్ అంటే ఏమిటి, ఒక పక్కన ఒక క్రైటీరియన్, ఇంకొక పక్కన ఇంకొక క్రైటీరియన్, ఇందులో మ్యాచింగ్ క్రైటీరియన్స్ ని ఐడెంటిఫై చేయటం, ఇది మ్యాచింగ్ టైప్. దెన్ క్లాసిఫికేషన్ టైప్. మనం క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు తెలుస్తాయి, మనం అసెస్మెంట్ ఒకటి, మనం స్టేట్మెంట్, అసర్షన్, రీజనింగ్ అని చూసాం. ఇవి క్లాసిఫికేషన్ టైప్, ఎనాలజీ టైప్ లోకి వస్తాయి. అది ఎనాలజీ టైప్ లోకి వస్తాయి. సో ఈ టైప్స్ ఇవన్నమాట. ఇవన్నీ క్వశ్చనింగ్ టైప్స్. ఇవన్నీ ఎందులోకి వస్తాయి, మీకు ఆబ్జెక్టివ్ టైప్ లో వస్తాయి. దిస్ ఈస్ హౌ ది ఇవాల్యుయేషన్ ఈస్ డన్ యూజింగ్ వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్. తర్వాత ఇంకా క్వాలిటేటివ్ లో ఇక్కడ మనం ఇవి చూసాం. ఇది క్వాలిటేటివ్ అని నేను ముందే చెప్పా, క్వాలిటేటివ్ టెక్నిక్స్ అని ముందు చూద్దామని. ఇప్పుడు
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ లోకి వచ్చారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అబ్జర్వేషన్, వాడిని చూసి ఫార్మ్ చేసుకోవడము వాడి లెవెలు. రెండోది ఎనక్డోటల్ రికార్డ్. ఎనక్డోటల్ రికార్డ్ అంటే హిస్టరీ షీట్ లాగా, అంటే మొట్టమొదటి నుంచి వాడికి వచ్చిన మార్కులన్నీ ప్రతి టెస్ట్ లోవి ఒక హిస్టరీ షీట్ తయారు చేయడం అనమాట. తర్వాత చెక్ లిస్టు. అంటే చెక్ లిస్ట్ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ అంటే వీడు ఏమేం పనులు చేయాలి అనేటువంటిది ఒక లిస్ట్ ఉంటే వీడు ఎన్ని చేశాడు ఎన్ని చేయలేదు అని చెక్ చేసుకుంటూ ఉండటం. ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవడం. దెన్ క్యూములేటివ్ రికార్డ్, ది సేమ్ థింగ్. క్యూములేటివ్ రికార్డ్ కెన్ బి అదర్ దాన్ ది అకాడమిక్ సబ్జెక్ట్స్ ఆల్సో, అన్ని విధాలుగా ఎలా ఉన్నాడు అనే దానికి. దెన్ రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ అంటే ఇందాకనే మనం చదువుకున్నాం కదా, వాడు అంటే ఇఫ్ ఏ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ ప్రిపేర్డ్, వేర్ డస్ హీ స్టాండ్, వాడు రేటింగ్ ఎంత వస్తుంది. దెన్ క్వశ్చన్ ఇయర్, అంటే మనం క్వశ్చన్లు ఇవ్వడం ద్వారా, క్వశ్చన్ ఇయర్ ఇవ్వడం ద్వారా వాడు ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి మనం వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ లోకి వస్తాయి. క్వాలిటేటివ్ టెక్నిక్స్ ఆర్ టఫర్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఆర్ ఈజీ. దెన్ టెస్టింగ్ మోడల్స్. సిఆర్టి, క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్టింగ్. ఎన్ఆర్టి, నార్మ్ రెఫరెన్స్ టెస్టింగ్. సిబిసి, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పేస్తాను. ఈ పేర్లు ఘనంగా కనిపిస్తాయి కానీ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ సో ఈజీ. క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టింగ్ అంటే ఇక్కడ ఒక క్రైటీరియన్ ఫిక్స్ చేస్తారంటే మీరు ఆ ఎంఏ పరీక్ష రాశారు. ఎంఏ పరీక్షలో పాస్ మార్క్ ఎంత? 35 మార్కులు పాసు, 50 మార్కులు సెకండ్ క్లాసు, 60 మార్కులు ఫస్ట్ క్లాసు, 70 మార్కులు డిస్టింక్షన్. ఇదే కదా, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్రైటీరియా. క్రైటీరియా ఫర్ థర్డ్ క్లాసు, క్రైటీరియా ఫర్ సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాసు, డిస్టింక్షన్. క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టింగ్ అంటే ఇక్కడ క్రైటీరియా ఫిక్స్ చేసేసి మీ పరీక్షలో వచ్చే మార్కులను బట్టి అది అవార్డు చేసేస్తాం. దట్స్ ఆల్, సింప్లీ దిస్ ఇస్ ది థింగ్. ఇందులో విషయం ఏమిటంటే టు మెజర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అగెయిన్స్ట్ ప్రీ డిటర్మిన్డ్ క్రైటీరియా. ఇక్కడ మనం స్పెసిఫై చేసేసాం ఎన్ని మార్కులు వస్తే ఈ క్లాసు అని. సో అగెయిన్స్ట్ దట్ మీ పరీక్షలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి దాన్ని బట్టి సెట్ అయిపోతుంది. ఇందులో విశేషం ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ది స్టూడెంట్స్ స్కోర్. ఇక్కడ మీరు ఒక స్టూడెంట్ కి 30 వస్తే పాస్ అయిపోతాడు, 50 వస్తే పాస్ అవుతాడు, ఇంకోటి 90 వస్తే దిస్ ఫెలో హ్యాస్ నో ఎఫెక్ట్. ఆడికి 90 వచ్చాయా 20 వచ్చాయా మీకు అనవసరం. మీకు వచ్చేవే, మీకు వేరే వాడితో మీకు కంపారిజన్ అనేది లేదు, సంబంధం లేదు ఇక్కడ. స్కోర్ ఇన్ పర్సెంటేజ్. ఇక్కడ స్కోరింగ్ ఎట్లా ఇస్తామండి, ఎన్ని మార్కులు వచ్చాయి అంటే మనం 57%, 73% ఇట్లాగైనా కదా చెప్తాము. సో దిస్ ఈజ్ ది అబౌట్ క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టింగ్. నామ్ రిఫరెన్స్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది ఇది ఉంది కదా, ఆ నెట్ టెస్ట్. ఇది నామ్ రిఫరెన్స్ టెస్టింగ్. ఇది అంటే ఏమిటి, ఇక్కడ పాస్ మార్క్ ఉండదు. మీరు క్వాలిఫై అవుతారు అంటే క్వాలిఫైయింగ్ మార్కు ఏదో 50% వస్తే క్వాలిఫై, 60% వస్తే క్వాలిఫై అని ఉండదు. ఇక్కడ ఏం చేస్తాడు, నార్మ్ ఏమిటి ఇక్కడ, మీరు అపీర్ అయిన స్టూడెంట్స్ లో 6% మందిని నేను క్వాలిఫై చేస్తాను అని ఒక నార్మ్ పెట్టుకున్నాడు. దిస్ ఇస్ వాట్ వి కాల్ నార్మ్. ఈ ఫిక్స్డ్ స్కేల్ ఫర్ దట్. 6% ఆఫ్ ది పీపుల్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ విల్ బి క్వాలిఫైడ్, అంతే. అదే వాడు చెప్పాడు. ఇప్పుడు ఈ 6% ఎవరు అనేది ఎలా తెలుస్తుంది, మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టాడు, ఎంసీక్యూస్ పెట్టాడు మీకు. ఇందులో మీ మార్కులు వచ్చాయి, మీ మార్కులు టాబ్యులేషన్ మొత్తం చేస్తాడు. చేసి మీరు ఒక 60,000 మంది పరీక్షలు వచ్చారు, 6% అనుకోండి, ఒక 3,600 మంది సెలెక్ట్ అవుతారు అందులో. సో వీళ్ళ మార్కులను బట్టి టాబ్యులేట్ చేస్తే పైనుంచి 3,600 మందిని తీసుకుంటే అంతవరకు క్వాలిఫై అయినట్లు లెక్క. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్ నాన్ బేస్డ్ టెస్టింగ్. అది ఎక్కడి వరకు రావచ్చును, పేపర్ ఈజీగా ఉండి అందరూ బాగా చేస్తే ఆ లీస్ట్ మార్కు 75% ఉండొచ్చును. పేపర్ టఫ్ గా చేసి అందరూ డింకి కొడితే 53 మార్కులే ఉండొచ్చును. సో వీ కెనాట్ సే దట్ ఇది ఎట్లా, ఇది క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఒక క్రైటీరియన్ అనేది ఇక్కడ ఉండదన్నమాట. ఇట్స్ ఓన్లీ నామ్, ఇట్స్ ఎ కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ స్టూడెంట్స్. అంచేత ఇక్కడ ఏం జరుగుతుంది, యువర్ రిజల్ట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది, ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అదర్ ఫెలో. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది బాగా చేసేసి మీరు ఫంకేర్ అనుకోండి, మీరు కిందకి వెళ్ళిపోతారు, వాళ్ళకంటే తెలివైన వాడైనా కానీ. ఇయర్ కంపారిజన్ కమ్స్, మీ టాబులేషన్ లో టాప్ 6% కే వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నార్మ్ రిఫరెన్స్ టెస్టింగ్. ఇట్ కంపేర్స్ ఏ స్టూడెంట్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ టు ది నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ ఆఫ్ ది నార్మ్ గ్రూప్. మొత్తం వెళ్ళిన వాళ్ళల్లో అందరితోని కంపేర్ చేసి మీరు ఎక్కడున్నారు అనేది ఇక్కడ వస్తుంది. అందుకని దీన్ని ఏమంటాం, పర్సంటైల్ బేసిస్. వీటికి ఎంత పర్సంటైల్ వచ్చింది అని అంటాం. ఇక్కడ ఇంత పర్సంటేజ్ మార్కులు అని అనం. పర్సంటైల్ అంటే
పర్సంటైల్ అంటే ఒక లెక్క ఉంటుంది. టాప్ మోస్ట్ మార్క్ వచ్చిన వాడిని దాన్ని 100 తో ఈక్వేట్ చేసుకుని, ఇప్పుడు అదంతా చేయట్లేదు అనుకోండి, చేసుకుని దాన్ని బట్టి మిగతా వాళ్ళకి చెప్తే వీడు 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 6 to 7 పర్సంటైల్లో ఉన్నాడు, 60 to 70 పర్సంటైల్లో ఉన్నాడు, అట్లా చెప్తామన్నమాట. పర్సంటేజ్ కి పర్సంటైల్ కి తేడా ఏమంటే, పర్సంటైల్ ఈజ్ ఎ కంపారిటివ్ స్కోర్, పర్సంటేజ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ స్పెసిఫిక్ స్కోర్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టూడెంట్. పర్సంటైల్ మీన్స్ ఈ కంపారిటివ్ స్కోర్ బిట్వీన్ డిఫరెంట్ స్టూడెంట్స్, ఎక్కడ మీరు ఏ బ్యాండ్ లో ఉన్నారు అనేది. సో దిస్ ఈ నామ్ రిఫరెన్స్ టెస్టింగ్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ మీకు ఆల్రెడీ నేను చాలా డీటెయిల్డ్ గా ఇందాక చెప్పాను కదా, సిబిసి అంటే ఏమిటో ఇదనమాట. దిస్ ఏ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. స్టూడెంట్స్ హ్యావ్ ది చాయిస్ టు చూస్ కోర్సెస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ప్రిస్క్రైబ్డ్ కోర్సెస్, ఎలెక్టివ్, మైనర్ ఆర్ స్కిల్ బేస్డ్ కోర్సెస్. సో దిస్ ఈస్ టెస్టింగ్ మోడల్స్. తర్వాత ఇవాల్యుయేషన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ అనే దగ్గరే మనకి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అడ్వాంటేజ్ వస్తుంది. చెప్పాను కదా, సడన్లీ పిల్లలకి ఏముంటుంది, వాడి ఎక్స్పోజర్ గురించి, వాడికి కొంచెం మెచ్యూరిటీ వచ్చే గురించి, వాడి ఇంట్రెస్ట్ మారచ్చు, టేస్ట్ మారచ్చును, అంచేత వాడు లైనే మారాలనుకోవచ్చును. సో వాడికి ఇది అడ్వాంటేజ్ వస్తుంది. అంచేత ఈ ఇవాల్యుయేషన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేది యూజీసీ కొత్తగా డెవలప్ చేసింది మన దగ్గర. ఇది ఫారిన్ కంట్రీస్ లో ఉన్నదే, అది మాకు చాలా కాలం నుంచి ఉంది. మన దగ్గర ఇప్పుడు యూజీసీ డెవలప్ చేసింది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఈ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ అసెస్మెంట్ కోసమనే ముందు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, రేపు మీ పరీక్ష కండక్ట్ చేసేది కూడా వాళ్ళే, వాళ్ళకి ఇది పెట్టారనమాట ఈ అసెస్మెంట్ సిస్టమ్ అనేది. సో యూజీసీ డెవలప్డ్ ది సిస్టమ్, ఫీచర్స్ ఆఫ్ ది క్రెడిట్ బేస్డ్ మీన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఏమిటంటే, దిస్ ఈజ్ యూనిఫామ్ ఫర్ ఆల్ సెంట్రల్, స్టేట్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. అంటే యూనివర్సిటీస్ అన్నింటిలోనూ కామన్ గా ఉంటుంది. అంచేత ఇక్కడ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవడు చదివి ఎవడు బెటరు, ఎవడు కాదు, ఏ యూనివర్సిటీలో చదివితే వీడు బెటర్ క్యాండిడేటు, ఈ కంపారిజన్ రాదనమాట. అన్నిటి చోట యూనిఫామ్ గా ఉంటుంది అది. దేర్ ఆర్ త్రీ మెయిన్ కోర్సెస్: కోర్, ఎలెక్టివ్, ఫౌండేషన్ వర్కింగ్. ఫౌండేషన్ వర్కింగ్ ఈజ్ జనరల్ బేసిక్స్ అన్ని తెలుసుకునేది. ఎలెక్టివ్ అంటే మీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే కోర్, మీరు అసలు ఏ కోర్సులోకి వెళదాం అనుకుంటున్నారు, దానికి ఎసెన్షియల్ సబ్జెక్ట్ ఏమిటి అనేది కోర్ సబ్జెక్ట్. కోర్ సబ్జెక్ట్స్, ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ సరిపోదు కదా, దాని చుట్టుపక్కల రావాలి కనుక. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ రావాలంటే మ్యాథమెటిక్స్ రావాలి. ఇంజనీరింగ్ బికమ్స్ ది కోర్ సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్ బికమ్స్ ది ఎలెక్టివ్. అట్లా. అలాగే ఫౌండేషన్ అంటే ఇంకా మీకు దానికి సంబంధించినటువంటి వాడు ఇచ్చిన సబ్జెక్ట్స్ లిస్ట్ లో ఏమున్నాయో దానికి రిలేటెడ్ వర్క్ విచ్ మేక్స్ ది ఫౌండేషన్ ఫర్ దట్ కోర్స్, అవి తీసుకోవాలి. దెన్ సెమిస్టర్స్, ఇక్కడ ఏం చేశాడు, సెమిస్టోరియల్ సిస్టమ్ వచ్చింది. సెమిస్టర్ సిస్టమ్ అనేది దీంతో వచ్చింది, సిబిసి సిఎస్ తోటే వచ్చింది. తర్వాత క్రెడిట్ సిస్టమ్. క్రెడిట్స్ అంటే ఇక్కడ చెప్పాను కదా, సబ్జెక్ట్స్ క్రెడిట్స్ ఇస్తారు. కొన్ని సబ్జెక్ట్స్ సులభంగా ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ కష్టంగా ఉంటాయి. మరి రెండింటికి ఈక్వల్ క్రెడిట్స్ ఇవ్వలేడు కదా. సైకాలజీ ఇట్స్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఫిలాసఫీ కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్, వ్యాస్ట్ సబ్జెక్ట్. సో వాటికి క్రెడిట్, అదే ఆ కోర్స్ చేస్తే 10 క్రెడిట్స్ అంటాడు వాడు. అదే చాలా తేలిగ్గా సులభంగా వెళ్ళిపోయేది ఏదో ఉందనుకోండి, ఒక హిస్టరీ ఉంటుంది, అది సులభంగా వెళ్ళిపోతుంది, దానికి 5 క్రెడిట్స్ అంటాడు. సో వీడు ప్రిస్క్రైబ్ చేసిన సబ్జెక్ట్స్ లో క్వాలిఫైయింగ్ క్రెడిట్స్ ఆర్ ఇన్ని, ఒక 35 క్రెడిట్స్ రావాలి, ఇందులో 45 క్రెడిట్స్ రావాలని వాడు పెడతాడు క్వాలిఫికేషన్. దానికి సరిపడా మీ ఇంట్రెస్ట్ బట్టి ఈ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో మీరు ఆ క్రెడిట్స్ ని బట్టి, ఆ టాపిక్ ఉన్న క్రెడిట్స్ ని బట్టి సబ్జెక్ట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్రెడిట్ ట్రాన్స్ఫర్. అంటే ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఎప్పుడైతే లైన్ మార్చుకున్నారో, దీస్ క్రెడిట్స్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు ది న్యూ లైన్. కంపారిటివ్ అండ్ కంటిన్యూస్ అసెస్మెంట్ డన్ బై బోత్ టీచర్ అండ్ స్టూడెంట్. ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు రెగ్యులర్ గా ఫార్మేటివ్ టైప్ లోనే నడుస్తూ ఉంటాయి అసెస్మెంట్స్. అంచేది ఎప్పటికప్పుడు టీచరు, స్టూడెంట్ వాళ్ళ ఎవాల్యుయేషన్, వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా ఉన్నామో, ఎక్కడ ఉన్నామో అనేది. ఇందులో గ్రేడింగ్ అనేది ఇస్తాడు. గ్రేడ్ పాయింట్ యావరేజ్ అంటాం, 10 పాయింట్ గ్రేడ్ యావరేజ్ సిస్టమ్ అంటాం దీన్ని. సిజిపిఏ, క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, వేరియస్ లెవెల్స్ వచ్చి గ్రేడ్ పాయింట్స్ అన్ని కలిపి చివరికి ఇస్తారు. 10 పాయింట్స్ గ్రేడ్, ఇది ఒకటి అడుగుతూ ఉంటాడండి అప్పుడప్పుడు, మల్టిపుల్ చాయిస్ లో ఇస్తూ ఉంటాడు. 10 పాయింట్స్ అంటే ఇంకా వాడు బెస్ట్ అనమాట. ఇంకా అది అబ్సల్యూట్ అనమాట. 10 పాయింట్స్ వచ్చింది అంటే, 10 పాయింట్స్ అంటే ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 అంటాం. అంటే ది అసెస్మెంట్ ఈజ్ ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10, ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 0 to 10. 10 పాయింట్ గ్రేడ్ యావరేజ్ సిస్టమ్ అంటే ఓ అనే గ్రేడ్ ఇచ్చారు అంటే హీజ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఈజ్ 10 అనమాట. A+ అంటే ఎక్సలెంట్ అంటే హిజ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఈజ్ 9. ఏ అంటే వెరీ గుడ్, హిజ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఈజ్ 8.
బి అంటే ఈజ్ ఓకే గుడ్, వెరీ గుడ్ కాదు, ఇది గుడ్, ఇది 7 గ్రేడ్ పాయింట్ యావరేజ్. బి అంటే ఈజ్ అబవ్ యావరేజ్, 6 గ్రేడ్ పాయింట్ యావరేజ్. సి అంటే బేర్ యావరేజ్, అంటే వాడు 5. పి పాస్ అంటే 4 గ్రేడ్ పాయింట్ యావరేజ్. 4 కంటే తక్కువ అయితే 0 అనమాట. వాడు 0 పెట్టేస్తారు, వాడు ఫెయిల్ అయిపోయినట్లు లెక్కది. సో ఈ రకంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ అడుగుతూ ఉంటాడు. ఓ అంటే ఏమిటి, ఏ అంటే ఏ ప్లస్ ఏ, బి ప్లస్ బి, సి బి. దెన్ అడ్వాంటేజెస్ ఆఫ్ సిబిసిఎస్: స్టూడెంట్స్ ఓన్ చాయిస్ కోర్సెస్, లెర్న్ ఎట్ వన్స్ ఓన్ ప్లేస్. మీకు కావాల్సిన మీ ఇష్టం వచ్చిన చోట మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీకి ప్రయారిటీస్ లేవుగా. అన్ని చోట్ల అదే కోర్సు, అన్ని చోట్ల అదే సబ్జెక్టు, అందరికీ ఒకే టెస్ట్. అటువంటిప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ చదివితే ఏంటి, మీ ఇష్టం వచ్చినట్టు చదవచ్చు. వెళ్ళిపోయి బెస్ట్ యూనివర్సిటీ జేఎన్టీయూలో చదవాలి, లేదా మీ వీధిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే కూడా చదువుకోవచ్చు. అది. దెన్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. నౌ యు ఆర్ డెఫినెట్లీ యు ఆర్ ఓపెన్ ఇన్ ది మార్కెట్ with various qualifications. Then computer based testing. ఇది నౌ ఎన్టీఏ ఇస్ డూయింగ్ దిస్. మనకు కూడా ఎన్టీఏనే చేస్తుంది, మనది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్. తర్వాత ఇవి చిన్న చిన్నవండి, చదివేయచ్చు, అయిపోతుంది 5 నిమిషాల్లో. ఇవి ఏమిటంటే ఆ, ఈ ఈ ఎడ్యుకేషన్ లోకి సంబంధించి మన హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఒక చాప్టర్ వేరే ఉంది, యూనిట్. అందులోకి వెళ్ళినప్పుడు డీటెయిల్స్ చదువుతాము. ఇక్కడ ఏమంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అప్పుడప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ లో వాడు అబ్రీవియేషన్స్ అడుగుతాడు, దాంట్లో ఇస్తారు ఇది. ఇప్పుడు నేషనల్ లిటరరీ మిషన్, నేషనల్ లిటరరీ మిషన్ ఇది మనకి అంటే టు ఇంప్రూవ్ ది డిగ్రీ ఆఫ్ లిటరసీ ఇది పెట్టేటటువంటి మిషన్స్ అన్నమాట ఇవి. ఇది 1988 లో పెట్టారు. అడల్ట్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ ఇన్ 1978. నేషనల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నది ఏంటంటే సిస్టమ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇప్పుడు మనకు అదే కదా నడుస్తుంది. ఇప్పుడు కొత్తది ఇంప్లిమెంట్ అవబోతున్నది, ఇంప్లిమెంటేషన్ లోకి వస్తున్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అది కూడా నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ లోకి వస్తుంది. పేర్లు మారుస్తూ ఉంటారు కొంచెం. సో నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ ఇది 1978 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులోకి చేర్చుకునే వాళ్ళని స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ 15 to 35. ఇందులో కొన్ని అడల్ట్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఏజ్ లిమిట్ ఉండదు దీనికి, అట్లా ఉంటాయి. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కింద వచ్చే పిల్లలకి 15 to 35 ఇది ఏజ్ లిమిట్ ఫిక్స్ లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇది అంటే ఇది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే 18 to 23 years. ఇందులో ఉండేటటువంటిది 18 to 23 years వాళ్ళకే హైయర్ ఎడ్యుకేషన్ లోకి ఎలిజిబిలిటీ. దెన్ కేడిబిఎల్. కేడిబిఎల్ అంటే ఇది యునెస్కో వాళ్ళు ఇచ్చిన ఒక గైడ్ లైన్ అనమాట. ఈ 4 గుర్తుపెట్టుకోమన్నాడు. ఏంటి, టు నో, టు డూ, టు బి, టు లివ్ టుగెదర్ అండర్ యునెస్కో 1996 డలాస్ రిపోర్ట్. ఇది అప్పుడప్పుడు ఇది ఏం చేస్తాడంటే కేడిబిఎల్ ప్రిన్సిపల్ ఈస్ గివెన్ బై ఇనిషియేటెడ్ బై యునెస్కో ఇన్ 1996 ఇన్ దే రిపోర్ట్ అని ఏదో డెలార్ ఇంకెవరైనా 4 పేర్లు రాస్తాడు. అది డెలార్స్ రిపోర్ట్ అని గుర్తుండాలి, అంతవరకే ఇది. కానీ ఎన్ఎస్క్యూఎఫ్ నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, ఇందులో స్కిల్స్ ని అసెస్ చేస్తారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వేరే స్కిల్ సెన్సస్ అని పెట్టారు. సో దే ఆర్ మెజరింగ్ ది స్కిల్ ఆఫ్ ఆల్ ది యూత్. అలాగే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి తెలంగాణలో పెడుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్కిల్స్ నేర్పడానికి. సో అటువంటివన్నీ ఈ నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అలాంటివి ఏమైనా పెడితే ఇటువంటిది ఒకటి సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, దీనికే అవన్నీ కూడా అఫిలియేట్ అవుతాయి అనమాట. దెన్ ఎన్కేఎం నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. ఇది యాక్చువల్గా ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ లైబ్రరీస్ అనమాట. ఇది 2010 లో పెట్టారు. మల్టీ గిగాబిట్ నెట్వర్క్, పాన్ ఇండియా నెట్వర్క్, ఇవన్నీ కూడా అటువంటివే వేరియస్ ఇనిషియేటివ్స్ విచ్ గివ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దెన్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2005 హెడెడ్. అక్కడ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వేశారు. అది శామ్ పిట్రోడా గారు దాన్ని లీడ్ చేశారు అనమాట. తర్వాత ఇవాల్యుయేషన్ టెస్ట్, ఇది మ్యాచింగ్ లో ఇస్తాడండి. డెఫినెట్ గా ఇది మ్యాచింగ్ లో ఇస్తాడు. ఏమిటంటే ఇవాల్యుయేషన్ టెస్ట్ అంటే రిజల్ట్, ఏ రిజల్ట్ కోసం టెస్ట్ చేస్తున్నాము అంటే టెస్ట్ రిజల్ట్ ఇటో 4 ఇస్తాడు, వాటిని మ్యాచ్ చేయాలి. ఇందులో ప్రాబ్లం ఫైండింగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్, ఎండ్ రిజల్ట్ సమ్మేటివ్ టెస్ట్, ప్లేస్ చెక్ ప్లేస్మెంట్ టెస్ట్, క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఫార్మేటివ్ టెస్ట్. చూడండి, ఇందాక మనం చదువుకుందాం, రిలేట్ చేసుకుంటుండాలి మీరు. క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఫార్మేటివ్ టెస్ట్, గ్రూప్ కంపారిజన్ నామ్ టెస్ట్ మనం రాసే పరీక్ష, స్టాండర్డ్ కంపారిజన్ క్రైటీరియన్ టెస్ట్, మాక్సిమం పర్ఫార్మెన్స్ టెస్ట్, బిహేవియర్ టెస్ట్,
క్రిటికల్ బిహేవియర్ టెస్ట్ ఆర్ టిపికల్ రెస్పాన్స్ టెస్ట్. ఇవన్నీ టెస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కనుక చదివేశాను. తర్వాత ఇవి కూడా చూడండి, కొన్ని టర్మ్స్ తెలియాల్సినవి ఇవి. అటోనమస్. ఇప్పుడు అటోనమస్ కాలేజ్ అంటాం మనం. అంటే ఏమిటి? అటోనమస్ కాలేజ్ అంటే సెల్ఫ్ అనమాట. వాళ్ళ సిలబస్ వాళ్ళు డిసైడ్ చేసుకోవడంలో కొంత ఇండిపెండెన్స్ ఉండడము ఇటువంటివి ఉంటాయి. దిస్ ఈస్ వన్ థింగ్, అటోనమస్. అలాగే పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే సెల్ఫ్ ఎఫికసీ. పర్సనాలిటీ అంటే ఫిజిక్ అని కాదు. పర్సనాలిటీ అంటే ఇట్స్ ఏ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ పర్సన్ అనమాట. లోకస్ ఆఫ్ కంట్రోల్. యాటిట్యూడ్, మాక్సిమం పెర్ఫార్మెన్స్ అని అంటాం మనం. యాటిట్యూడ్ అంటే మాక్సిమం పెర్ఫార్మెన్స్. లోకస్ ఆఫ్ కంట్రోల్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇక్కడ రెండు రకాలైనటువంటి కంట్రోల్స్ ఉన్నప్పుడు లోకస్ ఆఫ్ కంట్రోల్ అని అంటాం. లోకస్ ఆఫ్ కంట్రోల్ కెన్ బి విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్. దెన్ అకామిడేషన్. అకామిడేషన్ టు చేంజ్ ఎగ్జిస్టింగ్ మైండ్ సెట్. ఇది అకామిడేట్ చేయడం అని అంటే, ఇన్ ది ట్రాన్స్ఫార్మ్డ్ సినారియో యూ మస్ట్ బి ఏబుల్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్. దానికి అలవాటు పడటం అనమాట. మార్చుకోవాలి అంతే. కొలాబరేటివ్, ఇది కోఆపరేటివ్, టీం వర్క్, ఇటువంటివి. సో ఇది. తర్వాత టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందాక చెప్పిన దాంట్లో కొంచెం అర్థం కాని ఉంటాయని ఒకటి రెండు రాశాను. మిగతావన్నీ డైరెక్ట్ ఇండైరెక్ట్ లాంటివి రాయక్కర్లేదుగా. కన్వర్జెంట్, డైవర్జెంట్ చూడండి. కన్వర్జెంట్ అంటే చెప్పాను కదా మీకు, కాంటెక్స్ట్ బేస్డ్ లో లెవెల్. ఇక్కడ మీకు వేసే క్వశ్చన్ ని బట్టి మీ ఆలోచనలు చక్కగా కన్వర్జ్ అయిపోయి ఒక ఆన్సర్ దొరుకుతుంది మీకు. సో దిస్ ఈజ్ లో లెవెల్ క్వశ్చనింగ్ లోకి వస్తుంది. డైవర్జెంట్ మీన్స్ వాడు మీకు ఒక ప్రొసీజర్ మీద పెట్టేస్తాడు మీకు దాన్ని. ఒక ప్రొసీజర్ మీద పెట్టాడు, ప్రాసెస్ మీద పెట్టేటప్పటికి ఏమవుతుందంటే, మీరు ఆలోచించడం మొదలెట్టే కొద్దీ డైవర్జెన్స్ అయిపోతుంది. చాలా ఐడియాలు అక్కడ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో అది ప్రాసెసింగ్ అవుతుంది, సబ్జెక్టివ్ అవుతుంది, ఆలోచించాల్సి వస్తుంది. ఇది కష్టం. హై లెవెల్ క్వశ్చనింగ్ ఇది. ఇందాక చదువుకున్న వాటిలో మనం కన్వర్జెంట్, డైవర్జెంట్ చదువుకున్నాం. అక్కడ చెప్పుకున్నాం కన్వర్జెంట్ క్లాసిఫైస్ అండర్ లో లెవెల్ క్వశ్చనింగ్ అండ్ డైవర్జెంట్ గోస్ అండర్ హై లెవెల్ క్వశ్చనింగ్. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. ఇది మీకు నేను ఇది వరకు ఒకసారి చెప్పాను నేను. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే టీచర్ హ్యాస్ ది ఎంటైర్ చాయిస్ హియర్. అంటే చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు మరి టీచరే, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి పిల్లలకి తెలియనప్పుడు అది మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇండైరెక్ట్ అంటే కంప్లీట్ గా స్టూడెంట్స్ ప్రిఫరెన్సెస్. ఇక్కడ స్టూడెంట్ ఈస్ ది చీఫ్ పర్సన్. ఇక్కడ స్టూడెంట్ హ్యాస్ ది టాప్ ప్రయారిటీ. హియర్ టీచర్ హ్యాస్ ది ప్రయారిటీ టోటల్లీ. ఆటోక్రాటిక్. డైరెక్ట్ అంటే ఆటోక్రాటిక్ అంటే అథారిటేటివ్ అంటాం మనం. అథారిటేరియన్ అని అంటాం. దీన్నే ఆటోక్రాటిక్ అని అంటాం. అంటే ఇక్కడ టీచర్ అథారిటీ పెడతాడు అంతే, తప్పదు ఇక్కడ వాళ్ళని మెండ్ చేయడానికి. ఇక్కడ ఇండైరెక్ట్ అంటే డెమోక్రాటిక్. ఇక్కడ కాదు, ఇక్కడ అలా కుదరదు. టీచర్ కి స్టూడెంట్ కి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ని బట్టి స్టూడెంట్ కి కావాల్సిన విధంగా టీచర్ క్యాటర్ చేయాల్సి వస్తుంది. ఇక ఇది డైరెక్ట్ అనేది టీచర్ సెంటర్డ్. మొత్తం టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండైరెక్ట్ ఈస్ టోటలీ స్టూడెంట్ సెంటర్డ్. దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి మనం అంటాము అనమాట. తర్వాత అరిస్టోటీలియన్ డైలాగ్ మెథడ్ అని ఉంది. ఇందులో ఏమున్నాయండి, ట్యుటోరియల్. డైలాజిక్ మెథడ్ అంటే ఏమిటంటే, ఆ రెండు పార్టీలు చెప్పేవాడు ఒకడు, వినేవాళ్ళు ఒకళ్ళు. అంతకంటే ఏం లేదు. డైలాజిక్ మెథడ్ అని పెట్టాడు. ట్యుటోరియల్ కూర్చోబెట్టి చెప్పడం. రెటారికల్ అంటే పర్సువేషన్, కూర్చోబెట్టి చెప్పి వదిలేయడం కాకుండా చెప్పింది వాడికి వచ్చే వరకు వెంటపడ్డం. మూడోది లోగోస్ అంటే లాజిక్. లాజిక్, పాథోస్, ఈథోస్. అంటే ఇవన్నీ కూడా వాడికి అర్థం కాకపోతూ ఉంటే లాజికల్ గా చెప్పడము, పాథటిక్ గా చెప్పడము, ఇంపాథటిక్ గా చెప్పడము, ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. ఇది నేను రాశాను ఒక పాయింట్ అంతే. టీచింగ్ ఫిలాసఫీస్ మనం చదివాము మూడు. మొత్తం టీచింగ్ ఫిలాసఫీస్ ఎన్ని చెప్పారంటే, లేటెస్ట్ గా ఐడియలిజం, రియలిజం. రియలిజం అంటే న్యాచురలిజం అంటే ప్రకృతి ఏం చెప్తే అదే అనేది. ఎంపెరిసిజం అంటే అన్ని లెక్కలే, నంబర్స్ లోనే ఉంటుంది. రేషనలిజం అంటే కన్స్ట్రక్షనిజం. అంటే రేషనలిజం అంటే మనకు అన్ని కూడా ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతూ ఉండాలి, అంతేగాని సెంటిమెంట్స్ చెప్తే కుదరవు. హ్యూమనిజం, టోటల్ హ్యూమానిటేరియన్ అవుట్లుక్. ఎగ్జిస్టెన్స్, విచ్ ఈస్ గోయింగ్ ఇన్ విచ్ వే, రూఢి అంటామే, దాన్ని బట్టి అట్లా ఉన్నదాని ప్రకారం పోవడము అనమాట. ఐడియలిజం అంటే పూర్తిగా గాడ్డు వ్యవహారం, అవన్నీ ఇందులోకి వస్తాయి. సో దీస్ ఆర్ ది వేరియస్ టీచింగ్ ఫిలాసఫీస్. దీంతో టీచింగ్ యాప్టిట్యూడ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఓకేనండి. పెద్ద చాలాసేపు అయింది. సో విల్ స్టాప్ హియర్ అండి. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం మళ్ళీని. టుమారో విల్ కంటిన్యూ. ఓకేనండి. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. Nice. Thank you.